produced. Now she says we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate. But she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court. And now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు దాదాపు 10 గంటల సేపు ఇంట్లో సోదాలు చేశారు. చేసిన తర్వాత ఈ రోజు 5:20 అరెస్ట్ చేసినట్టుగా ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగేంద్ర సింగ్ ఈ కవిత భర్త అనిల్కి ఒక లెటర్ కూడా ఇచ్చి వేశారు. కానీ మధ్యలోనే మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు రావడం, ఇంట్లోకి వచ్చిన తర్వాత అరెస్ట్ వారెంట్ లేకుండా ఎలాగొచ్చారంటూ, ట్రాన్సిడెంట్ వారెంట్ లేకుండా ఎలాగొచ్చారంటూ ఈడీ అధికారులతో పూర్తిగా వాగ్వాదం దిగారు. అయినా అవన్నీ పట్టించుకొని ఈడీ కొద్దిసేపటి క్రితమే కవితను అరెస్ట్ చేసి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ తీసుకెళ్లారు. అయితే వారెంట్ ఉండే అవసరమా, ట్రాన్సిడెంట్ వారెంట్ ఏంటి అనే విషయాన్ని స్కాట్లాండ్ నుంచి అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి కవిత అరెస్ట్ ని ఏ విధంగా చూడాల్సి వస్తుంది, కేటీఆర్ చెప్తున్న మాటల్లో నిజమెంత, దానివల్ల ఉపయోగం ఏముంది, లీగల్ గా ఏం జరగబోతుంది, కవితని రేపు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏ సెక్షన్ లో అరెస్ట్ చేసింది, అంటే మల్టీ లెవెల్ ఎంఎల్ఎం పిఎల్ఎం కాబట్టి ఎన్ని రోజుల్లో ఆవిడ బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేదు లోపల ఇంకా ఎంతకాలం ఉంటారనే విషయాన్ని రాజీవ్ రెడ్డి గారు చెప్తారు. రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే రాజీవ్ రెడ్డి గారు, ఇప్పుడు చూస్తున్నాం కవిత అరెస్ట్ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత కేటీఆర్ చాలాసేపు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశారు. ఆర్గ్యుమెంట్ లో అసలు ఏమైనా పస్తు ఉందంటారా, లేదు ఏదో టైం పాస్ కోసం చేసింది అనుకోవచ్చు? ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ ఇష్యూ పెండింగ్ ఉంటున్నప్పుడు కూడా ఇది ఈ విధంగా మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, రేపు లీగల్ గా మీరు ప్రొసీడ్ అవుతారు, తర్వాత మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ ఒక దశలో కేటీఆర్ ఈడీ అధికారులకి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. మీరేమంటారు? నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఇష్యూ ఏంటిదంటే, కేటీఆర్ గారు ఏదో క్లిప్ నేను చూస్తా ఉన్నా, ఆయన 2-3 విషయాలు సెర్చ్ కోసం వచ్చి అరెస్ట్ చేశారు, అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు. ఇదే పదే చెప్తున్నా, మనకి ఉన్న పరిజ్ఞానం అంతా లీగల్ పరిజ్ఞానం తెలుగు సినిమాలే. పాత సినిమాలు ఎప్పుడు పోయినా ఇన్స్పెక్టర్ వారెంట్ ఉందా అని ఆయన అనడము, ఈయన కాగ్నైజబుల్ అఫెన్స్ కి సిఆర్పిసి కింద, మీరు పిఎంఎల్ యాక్ట్ కాదు, సిఆర్పిసి కింద కూడా కాగ్నైజబుల్ అఫెన్సెస్ కి ఎటువంటి వారెంట్ అవసరం లేకుండా అరెస్ట్ చేయవచ్చు. మైనర్ అఫెన్సులు, చిన్న నేరాలు తప్పిస్తే పైనుంచి 2 ఏళ్లు ఆ పైన పడే శిక్ష నేరాలన్నిటికీ ఎటువంటి వారెంట్ అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, పిఎంఎల్ యాక్ట్ వచ్చేటప్పటికి స్పెషల్ ఎనాక్ట్మెంట్, సిఆర్పిసి సెక్షన్ దీనికి అప్లికబుల్ కాదు. పిఎంఎల్ యాక్ట్ సెక్షన్ 19 కింద అరెస్ట్ చేస్తారు. సో 19 లో సింపుల్ గా అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్ చేసే ఆఫీసర్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ మాత్రమే కన్వే చేయాలి అని ఉంటది. సో గ్రౌండ్స్ ఆఫ్, ఇంకోటి ట్రాన్సిట్ వారెంట్ ఉందా అని అన్నారు. ఇది కూడా ఒక మన దగ్గర పాపులర్ అన్నమాట ప్రజల్లో. ఏ ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదండి ఇండియాలో అరెస్ట్ చేయడానికి, ఎక్కడి నుంచి అయినా అరెస్ట్ చేసి ఎక్కడి నుంచి అయినా తీసుకెళ్లొచ్చు. ఓన్లీ కండిషన్ ఏంటంటే సెక్షన్ 1 మన సిఆర్పిసి ప్రకారం, దీని ప్రకారం ఏంటిదంటే అరెస్ట్ చేసిన 24 అవర్స్ లోపల జ్యూరిడిక్షన్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. ఓకే, దీనికి ఒక ఎక్సెప్షన్ సిఆర్పిసిలోనే ఉంటుంది, పిఎంఎల్ యాక్ట్ లో ఉంటుంది. ఒకవేళ అరెస్ట్ ప్లేస్ నుంచి మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళడానికి జర్నీ కనుక ఉందనుకోండి, ఆ జర్నీ టైమ్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. అంతే తప్పిస్తే ఏ ట్రాన్సిట్ వారెంట్, ఈ మధ్యన చూసాను రఘురామకృష్ణరాజు గారిని ఆంధ్ర పోలీసు సిబిసిఐడి ఏదో వచ్చి పట్టుకొని పోతే వాళ్ళ అబ్బాయి అక్కడికి వచ్చి ఎటువంటి వారెంట్ లేకుండా వచ్చారు, లేకపోతే లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదు, పర్మిషన్ తీసుకోలేదు. ఇండియాలో ఏ జ్యూరిడిక్షన్ పోలీసులు అయినా సరే ఎక్కడికైనా వెళ్ళి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. పర్సన్ అరెస్ట్ చేయడము, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వటము, తీసుకెళ్లి రిమాండ్ చేయడము, జర్నీ టైమ్ ఇస్ ఆల్వేస్ ఎగ్జెంప్టెడ్. కానీ కొన్నిసార్లు పోలీసు వారు ఏం చేస్తారంటే, బాగా డిలే అవుతుంది అని అనుకుంటేనేమో నియరెస్ట్ మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లి అప్పుడు ట్రాన్సిట్ వారెంట్ తీసుకుంటారు. ట్రాన్సిట్ వారెంట్ తోటి రారు. ఒకవేళ సపోజ్ బాగా డిలే ఉంది అనుకోండి, కవితని ఢిల్లీలో ప్రొడ్యూస్ చేయాలంటే అప్పుడు నియరెస్ట్ మేజిస్ట్రేట్ అంటే నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లి అక్కడ ఓన్లీ ట్రాన్సిట్ వారెంట్, ఆ మేజిస్ట్రేట్కి ఎటువంటి అధికారం ఉండదు, ఓన్లీ చెక్ చేసి వారెంట్, ఆ ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకెళ్లి ఢిల్లీలో రిమాండ్ చేస్తారు. బట్ ఇప్పుడు అవసరం లేదు. ఓకే సార్, ఇప్పుడు ఈ కేసులో మనం ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతున్నాం. ఇది పిఎంఎల్ కేసులో ఎప్పటి నుంచో అరెస్ట్ అవ్వాల్సింది, ఈడీ చాలా పిలిచారు, వెళ్ళారు, వచ్చారు, ఫోన్స్ ఇచ్చారు. ఇప్పటికీ దీనికి ఫుల్ స్టాప్ పడినట్లుగా కనిపిస్తుంది. దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కేసు కూడా ఉంది. దీని కంటిన్యూషన్ లో ఈడీ తర్వాత సిబిఐ కూడా టేకప్ చేసుకుంటుందా?
అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈడీ అఫెన్స్ లో రెండు రకాలండి. ఈడీ అఫెన్స్ రావాలంటే ఒక ప్రెడికేట్ అఫెన్స్, ఒక నేరం జరిగి ఉండాలి. అవును. షెడ్యూల్ ఈ పిఎంఎల్ యాక్ట్ లో షెడ్యూల్ ఇచ్చిన అఫెన్స్ లలో అంటే మోస్ట్ ఆఫ్ ఐపీసీ అఫెన్స్లు ఇవన్నీ అనుకోండి, ఒక అఫెన్స్ జరిగితేనే ఈడీకి పవర్ వస్తుంది. ఈ కేసులో ఏంటంటే ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఢిల్లీ గవర్నమెంట్ సంబంధించిన కొందరు కరప్షన్ తీసుకొని ప్రైవేట్ పార్టీలకి బెనిఫిట్ జరిగేలాగా చేసి గవర్నమెంట్ లాస్ జరిగే ప్రెడికేట్ అఫెన్స్ సిబిఐ అఫెన్స్ అండి. అవును. అయితే అక్కడ కొద్దిగా అంబిగ్విటీ ఉండాలన్నమాట. అంటే ప్రెడికేట్ అఫెన్స్ లో లేని వాళ్ళని ఈడీ అరెస్ట్ చేయొచ్చా లేదా అనేది. సో దానికి ఏంటిదంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు ఒక్కోసారి ప్రెడికేట్ అఫెన్స్ అంటే ఐపీసీకి సంబంధించిన నేరాలు కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సంబంధించిన నేరాలు మనం ఉంటాం. కొందరు చేసిన తర్వాత ఆ డబ్బును లాండరింగ్ చేసి దాన్ని దాచిపెట్టడంలో కొంతమంది సహాయం చేస్తారు, వారు దీంట్లోకి రారు. ఓకే. బట్ దాంట్లో ఉండొచ్చు అనేది దానిపైన డెఫినెటివ్ గా సుప్రీంకోర్టు నుంచి లేదండి. ఓకే. సో అదొకటి ఉంది. మేబీ మనం అనుకున్నట్టు అంటే రెండు విధాలు, ఒకటేమో ఈడీ వారు సిబిఐ వారు పద్ధతిగా వెళ్తున్నారు, బట్ వాళ్ళు స్లోగా వెళ్తారు, ఎందుకంటే పక్కా ఇన్వెస్టిగేషన్ పక్కా ఆధారాలతోటి ప్రొసీడ్ అవుతారని ఒకటి అనుకుంటే డిలే బహుశా అందువల్ల ఉండొచ్చు. సో వాళ్ళు ఓకే. చూసిన తర్వాత ఈ మధ్యన ఆయన మాగుంట రాఘవరెడ్డి వీళ్ళు కొంతమంది అప్రూవర్ల కింద అయిన తర్వాత వారికి డెఫినెటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ మధ్యన సిబిఐ ఛార్జ్ షీట్ లో కవిత గారిని అక్యూజ్డ్ కింద యాడ్ చేశారు. అవును. సో ప్రెడికేట్ అఫెన్స్ లో ఆవిడ వచ్చేసింది ఉమ్. కాబట్టి ఇప్పుడు ఈడీకి ఎక్కువ ఆధారం దొరికింది టు అరెస్ట్ ఇన్ పిఎంఎల్ యాక్ట్ అని అనుకుంటున్నాను. ఒకటి ఓకే. లేదా పొలిటికల్ యాంగిల్ నుంచి చూస్తే బీజేపీ వారు మరి బహుశా మిస్టేక్ వేసినట్టున్నారు లాస్ట్ టైం ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయకపోవడం. బీజేపీ నష్టపోయింది కాబట్టి ఈ ఎలక్షన్ ముందంటే ఏదో అంటారు కదా, పోయిన దగ్గర వెతుక్కోవడం అని, ఉమ్. ఇప్పుడు చేసి ఏదైనా తిప్పాలని చూస్తున్నారేమో. ఓకే. బట్ సార్ ఈ బహుశా కేసు మోస్ట్లీ సిబిఐలో ప్రెడికేట్ అఫెన్స్ లో ఈవిడ పేరు ఈ మధ్యన యాడ్ అయింది. కరెక్టే. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి సిబిఐ ఉమ్. కూడా కస్టడీ తీసుకునే అవకాశం ఉందా? ఎస్, డెఫినెట్ గా. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే సిబిఐ వారు అక్యూజ్ కింద చేసిన సిబిఐ నుండి 41A నోటీస్ ఇచ్చారు, బికాజ్ అది ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే. ఉమ్. ఈమె కంప్లైంట్ చేయకపోయినా యాక్షన్ తీసుకోవడానికి సిబిఐ వాళ్ళకు ఒక ఇబ్బంది ఉండాలండి. ఉహు. జనరల్ కన్సెంట్ తెలంగాణలోకి రావడానికి అది జీవో పాస్ చేసి రద్దు చేసింది కేసీఆర్ గారు గవర్నమెంట్, పోయిన అవును. గవర్నమెంట్. అవును. సో దాంతో ఏమన్నా అంటే దానిలో కూడా చిన్న అంబిగ్యూటీ ఉందండి. జనరల్ కన్సెంట్ స్టేట్లు రద్దు చేసినప్పుడు రూల్ ఏంటిదంటే స్టేట్ లో జరిగిన నేరాలకి సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు. బట్ కొన్ని హైకోర్టు జడ్జిమెంట్లు ఏంటిదంటే ఇంకో దగ్గర సపోజ్ ఢిల్లీలో నేరం జరిగింది, తెలంగాణకు వచ్చి చేయొచ్చు అని కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఏమో అరెస్ట్ చేయొచ్చు అని అంబిగ్యూటీ ఉంది దానిపైన. సో సిబిఐ వారు కాస్త ఏమన్నా తటపటాయించుంటారు తెలంగాణకు వచ్చి తీసుకోవడానికి. సో ఇప్పుడు ఈడీ వాళ్ళు తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్లారు కాబట్టి రేపు ఎల్లుండి అయిన తర్వాత సిబిఐ వారు కూడా కోర్టులో పిటిషన్ ఇస్తారు కస్టడీ ఇమ్మని చెప్పి. అచ్చా. అంటే మీరు చెప్తున్నట్లుగా ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం సిబిఐ నడుస్తుంది కాబట్టి మీరు అన్నట్లు చిన్న ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆమె డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్ళింది కాబట్టి ఈజీగా ఈ కేసులో కూడా ఆమె రిమాండ్ చూపించారు. ఇప్పుడు సిబిఐ వారు కూడా కస్టడీ 100% తీసుకుంటారు, ఎందుకంటే 41 నోటీస్ ఇచ్చారు, షీ డిడ్ నాట్ కంప్లై. ఓకే. కానీ ఆ కవిత కేటీఆర్ అన్నట్లుగా సుప్రీంకోర్టులో ఉంది, ఇప్పుడు పెండింగ్ ఉంది కాబట్టి అరెస్ట్ చేయడానికి ఇది లీగల్ గా కాదు, ఇల్లీగల్ గా వెళ్తున్నారు, మీరు రేపు పొద్దున్న మేము ఖచ్చితంగా కేసు సుప్రీంకోర్టులో వేస్తాం, మీరు ఫిక్స్ అప్ అవుతారని ఆయన ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి రెండు విషయాలండి. ఒకటి ఇప్పుడు అదే నేను చెప్పింది, అందరూ ఏమంటారు న్యాయశాస్త్ర కోవిదులు అయిపోయి మాట్లాడారు. ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎటువంటి ఆర్డర్ అయితే లేదు, బట్ వీళ్ళ కంటెన్షన్ ఏంటంటే ఓవరాల్ గా ఏదో సుప్రీంకోర్టు అంది ఈడీకి సంబంధించిన అడ్వకేట్ అండర్టేకింగ్ ఇచ్చారన్నారు, అది నేను చూడలేదు, ఎవరు చూడలేదు, అది ఉండగా వీళ్ళు చేయరండి. సో దాంట్లో ఏదో అంబిగ్యూటీ ఉంది, దాంట్లో ఏదో లొసుకుంది కాబట్టి అరెస్ట్ చేశారు. వన్. రెండోది ఈ విల్ నాట్ టేక్ కోర్సివ్ స్టెప్స్ అనేది యూనివర్సల్ కాదండి. మీరు కోఆపరేట్ చేయట్లేదు లేదా మీరు పారిపోయే అవకాశం ఉంది, మీరు ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తున్నారు అనుకోండి, అవి వర్తించవు. ఏదేమైనా వీళ్ళు సుప్రీంకోర్టు రేపు వెళ్ళిన తర్వాత ఇక్కడ బెయిల్ వేసుకోవాలా, సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేయాలనేది ఇప్పుడు సేమ్ చంద్రబాబు నాయుడు గారి కేసు లాగా ముందే చెప్పినట్టు ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే మేజిస్ట్రేట్ గారే బెయిల్ ఇచ్చేది. రకరకాల టెక్నికాలిటీలు పట్టుకొని సుప్రీంకోర్టుకు వచ్చి హియరింగ్ అయ్యే లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. సార్ ఇందులో రెండు విషయాలు చెప్పండి. రేపు ఢిల్లీలో ఏం జరగబోతుంది, ఒకవేళ కవితగా బెయిల్ రావాలంటే ఏం చేయొచ్చు? రేపు వేయంగానే ఒకటండి, రిమాండ్ ని అబ్జెక్ట్ చేయటం. మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టులో ఉంది, అది ఉంది, కానీ అది నిలబడదు. నేను చెప్పాను ఎటువంటి రూల్స్ లేవు, ట్రాన్సిట్ వారెంట్ అని ఈ టైం అరెస్ట్ చేయాలి, ఈ టైం అరెస్ట్ చేయకూడదు. సెక్షన్ 19 ప్రకారం ఏంటిదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంబంధించిన డెసిగ్నేటెడ్ ఆఫీసర్ బిలీవ్స్ దట్ దిస్ పర్సన్ హెస్ కమిటెడ్ అన్ అఫెన్స్, నేరం చేశారనుకుంటే అరెస్ట్ చేసే పవర్స్ ఉంటాయి. ఓన్లీ రిక్వైర్మెంట్ ఏంటిదంటే అరెస్ట్ గ్రౌండ్స్ ని
ఇవ్వాలి, హ్యాండ్ ఓవర్ చేయాలి. అయితే Right. బహుశా కేటీఆర్ గారు బట్టి చూపెడుతున్నది అదే, ఏదో 10-15 ఇలా అరెస్ట్ గ్రౌండ్స్ ఇచ్చినట్టున్నారు. కాబట్టి రిమాండ్ అనేది ఖచ్చితంగా. సెకండ్ బెయిల్కి వచ్చే వరకు అగైన్ మళ్ళీ చెప్పింది, పిఎంఎల్ యాక్ట్ లో బెయిల్ కండిషన్స్ వెరీ వెరీ స్ట్రింజెంట్. ప్రైమా ఫేసి అక్యూజ్డ్ అంటే ముద్దాయికి ఈ నేరంతో సంబంధం లేదు, ఇది వదిలేస్తే మళ్ళీ ఈ నేరం రిపీట్ చేసే అవకాశం లేదు. ఈ రెండు ప్లస్ సిఆర్పిసిలో రెగ్యులర్ బెయిల్ కండిషన్లు, ఏది ఎవిడెన్స్ ట్యాంపర్ చేయరు, విట్నెస్ లను థ్రెటన్ చేయరు. అయితే సో వెరీ 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 డిఫికల్ట్ టు గెట్ బెయిల్ అండి. ఎందుకు ఆయన అభిషేక్ బోయినపల్లి ఉన్నాడు, ఆయన అసోసియేట్ మాత్రమే. ఆల్మోస్ట్ 2 years నుంచి ఆయన మర్చిపోయారు, వీళ్ళు కూడా మర్చిపోయారు. నాకు తెలిసి బహుశా ఆయన కుటుంబ సభ్యులు కూడా మర్చిపోయినట్టున్నారు. ఆయనతో పాటు మనీష్ సిసోడియా కూడా లోపల ఉన్నారు కదా. అదే అండి, సేమ్ కంటెన్షన్ మీద ఆయన కూడా సుప్రీం కోర్టు దాకా వెళ్ళాడు. సో బెయిల్ ఇంపాసిబుల్ అండి. రెండోది ఇది చేసిన తర్వాత వాళ్ళు బెయిల్ పిటిషన్ అయినా మళ్ళీ సిబిఐ కస్టడీ ఉంటది. ఎందుకంటే సిబిఐ అసలు వీళ్ళు సుప్రీం కోర్టులో ఫస్ట్ టైం ఈడీ చెప్పింది ఏంటంటే మేము విట్నెస్ కింద కాదు ముద్దాయి కింద పరిగణిస్తున్నామని చెప్పినట్టుంది ఒకసారి సుప్రీం కోర్టులో. సార్ ఫైనల్ గా చెప్పండి, కవితకి ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందంటాడు? అదే రెగ్యులర్ ప్రొసీజర్ పిఎంఏలో బెయిల్ వచ్చే క్వశ్చనే లేదండి. ఏదైనా సిబిఐలో వచ్చి బెయిల్ వచ్చి దాని తర్వాత రావాల్సింది తప్పిస్తే, రేపు వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ కస్టడీ అడుగుతారు ఇంటరాగేషన్ కి. అదే 4 రోజులు 5 రోజులు వారం రోజుల కస్టడీ. బట్ పిఎంఎల్ యాక్ట్ లో హైలీ ఇంపాసిబుల్ టు గెట్ బెయిల్ అండి. రైట్ అండి. సార్ రేపు మీరు చెప్తున్నట్లుగా హౌస్ మోషన్ వెళ్తే అదే హౌస్ మోషన్ కి వెళ్ళి సుప్రీం కోర్టుని అప్రోచ్ కావటము. బట్ ఐ డోంట్ థింక్ సుప్రీం కోర్టు వీటిలో ఇంటర్ఫియర్ కాదండి, కింద నుంచి రండి అంటది. మీకు గుర్తుందో లేదు, మనీష్ సిసోడియాకి పరిగెత్తకుండా సుప్రీం కోర్టు హైకోర్టుకి వెళ్తే కింద కోర్టుకి వెళ్ళండి అన్నారు, మళ్ళీ కింద నుంచి పైదాకా వెళ్ళాడు ఆయన. ఇదే గ్రౌండ్స్ మీకు ఏమైనా ఉంటే కింద చెప్పుకోండి అని అంటారు. అరెస్ట్ ముందుకి ఏదైనా రిలీఫ్ ఉంటది కానీ ఒకసారి జరిగిపోయిన తర్వాత కష్టం అనమాట వెనక్కి తీసుకోవడం. ఇక కాసేపు ఒప్పుకొని కొన్ని రోజులు లోపల ఉంటామని చెప్పి ఉండాల్సిందే. కవిత అయితే ఢిల్లీ జైలుకి వెళ్లాల్సిందే, ఖచ్చితంగా ఢిల్లీ జైల్లో ఉండాల్సిందే అంటారు. ఏ ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదు, ఏ వారెంట్ అవసరం లేదు. సార్ ఇందులో రికవరీ కనిపిస్తుంది అంటారా? చూపిస్తారా వాళ్ళు? మీకు మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు కేసులో కూడా తీసుకొస్తాను. చాలా కేసుల్లో రికవరీ అవసరం లేదండి. మీరు మా ఇంట్లో దొంగతనం చేశారు, ఎత్తుకొని పోయి తాగి తందనాలు బారేశారండి, మీ దగ్గర ఏం రికవరీ చేస్తాం మేము? ఉండదు. ఓన్లీ నెయిలింగ్ ఏంటిదంటే ఈవిడ్ని ఫస్ట్ అంటే పిఎంఎల్ యాక్ట్ ఏంటిదంటే ప్రైమా ఫేసి ఉందా లేదా ఒకటి చూడటం. రెండో సెక్షన్ 50 స్టేట్మెంట్లు అడ్మిసిబుల్ అండి. దాంట్లో కవిత పైన ఐ థింక్ రామచంద్ర పిల్లే ఇంకోరు అందరూ చాంతారని చెప్పారు. దాని తర్వాత కొంతమంది విట్నెస్లు అంటే ఈవిడ అసోసియేట్లు ఐ థింక్ ఆ ఫీనిక్స్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు, ఇంకోటి ఏదో R&R అని చెప్పి ఇంకో ఏదో కంపెనీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ నుంచి వచ్చాయి. తర్వాత ఏం చేశారు, వట్నాలోపల్లి ఏదో ప్రాపర్టీ రామచంద్ర పిల్లే పేరు మీద ఉంది, అది డెఫినెటివ్ గా వైట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఈ లిక్కర్ ప్రొసీడింగ్ ద్వారా వచ్చిన డబ్బుతోటి కొన్నాడు అని. బట్ బ్యాక్ టు బ్యాక్ తీసుకెళ్లి ఆయన శ్రీనివాసరావు అనుకుంటా, ఆయన కన్ఫెషన్ ఏంటిదంటే రామచంద్ర పిల్లేకి నేను కవిత గారు చెప్తేనే డబ్బులు ఇచ్చాను అన్నాడు. సో అది రామచంద్ర పిల్లే డబ్బు కాదు అనేది అక్కడ వరకు అయితే ఎస్టాబ్లిష్ చేసి ఒక ప్రాపర్టీ, ఒక మనీ ట్రేలు, ఆ మనీ ఆరిజినేటింగ్ శ్రీనివాసరావు కన్ఫెషన్ కవిత గారు చెప్తే నేను అది ట్రాన్స్ఫర్ చేశాను. సో రామచంద్ర పిల్లే డబ్బులు లేవు, ఏం లేవు ఇందులో, ఇది కవిత గారి డబ్బుతోటే ఆ ప్రాపర్టీకి ఉంది అని. రెండోది ఐ థింక్ ఫీనిక్స్ వాళ్ళు ఇంకో కంపెనీ ఏదో ఆ ప్రాపర్టీకి ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా ఎవరో ఫోన్ చేసి ఈ రామచంద్ర పిల్లి ఎవరో మాకు తెలియని కూడా తెలియదు, చాలా విఐపి చాలా పెద్దలకు సంబంధించిన వారు, రిజిస్ట్రేషన్ చేయండి అంటే చేసాము అని చెప్పారు. Do you want to say something? Do you want to say something?
వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను రెండో రోజు ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు ఉదయం నుంచి ప్రశ్నించిన తర్వాత సాయంత్రం 6 గంటలకు విచారణ పూర్తయింది. 6 నుంచి 7 గంటల మధ్యన కేటీఆర్, హరీష్ రావు తర్వాత భర్త అనిల్ కూడా వెళ్లే అవకాశం ఉంది. కానీ ఈ రోజు ఈడీ ముందు హాజరవ్వాలంటూ భర్త అనిల్ అందుకున్న నోటీసులు ఈడీ ముందు అయినట్లుగా కనిపించట్లేదు. దీని పరిణామాలు ఏ విధంగా ఉండిపోతాయి, ఒకవేళ హాజరైతే ఏ విధంగా ఉంటుంది, హాజరు కాకపోతే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే అంశాలతో పాటు కొత్తగా కొంతమంది ఒక సర్కిల్ చేస్తున్నారు. కవిత అరెస్టు అక్రమని, ఏ ప్లేసుల్లో చేయాలి, ఏ టైంలో చేయాలి, ఏ టైంలో చేయకూడదు, ఇవన్నీ కూడా ఈడీ నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళిందంటూ ఒక సర్కిల్ చేశారు. ఇందులో ఉన్న వాస్తవాలు ఎంత, నిజంగా ఈడీ దారి తప్పిందా, లేదు ఒత్తిడి లొంగి ఈ విధంగా అరెస్ట్ చేసిందా, విషయాల్ని హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం స్కాట్లాండ్ నుంచి మనతో లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఈ రోజు రెండో రోజు విచారణ అయింది. నిన్నటి విచారణలో ఆమె పెద్దగా కోఆపరేట్ చేయలేదని ఒక వర్గం, మరొక వర్గం కూడా కేవలం గంట మాత్రమే ఆమెతో మాట్లాడారు, మిగతా టైం అంతా ఆమెకి ఫ్రీగా వదిలిపెట్టారు అంటున్నారు. అంటే ఒక మెంటల్ గా ఆమెకి అంటే మైండ్ గేమ్ ఆడినట్లుగా కనిపిస్తుంది. దీనివల్ల ఈడీ అధికారులు సాధించింది ఏంటి, వాళ్ళకి వచ్చే లాభం ఏంటండి? అంటే మీరు ఏ పోలీస్ ఆఫీసర్నైనా అడగండి, ఈడీ అని వదిలేయండి, ఎనీ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా అక్యూజ్డ్ కన్ఫెషన్లు కానీ స్టేట్మెంట్లు తీసుకునే ముందు స్టెబిలైజ్ చేస్తారు. ఓహో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముద్దాయికి ఇంకా డైజెస్ట్ కాదు పర్యవసనాలు, ఏం జరిగింది ఏం జరగలేదు అనేది. సో కాస్త టైము గ్యాప్ ఇస్తారనమాట. ఏదైనా స్లోగా సింక్ ఇన్ అవుతుంది సైకాలజీ ఉపద్రవం జరిగినప్పుడు. అదైన తర్వాత కొంచెం గాబరా, యాంగ్జైటీలు ఇవి ఉంటాయి, వాటిని తీసేయడానికి స్టెబిలైజ్ చేస్తారు అనమాట. స్టెబిలైజ్ చేసిన తర్వాత ఎప్పుడైనా కన్ఫెషన్ తీసుకోవాలి, ప్రాపర్ కన్ఫెషన్. ఇంకోటి నేను చెప్పాను, సిబిఐ ఈడీ ఎప్పుడు వెయిటింగ్ గేమే. మీరు ఎదురు చూసి మీకు మైండ్ కంట్రోల్ లూజ్ అవుతుంటారు అనమాట, కన్ఫ్యూజ్ అవుతుంటారు. అన్నిటికంటే ముందు అంటే ఇనిషియల్ గా ఎప్పుడు కస్టడీలో తీసుకున్న తర్వాత స్టెబిలైజ్ చేస్తారు అక్యూజ్ ని. అచ్చా, అలా టైం వేస్ట్ చేసి మైండ్ గేమ్ ఆడుతుంటారు అయితే. అంతే సార్, ఈ రోజు సెకండ్ డే అయిపోయింది. ఈ రోజు ఆయన భర్తకు రమ్మని పిలిచారు. భర్తతో పాటు కొంతమంది ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్నారో ఆమె అసిస్టెంట్స్ అందరు రమ్మన్నారు. ఒకవేళ ఈ రోజు వరకు ఉన్న సమాచారం ప్రకారం అనిల్ హిటెడ్ కాలేదని తెలుస్తుంది. ఒకవేళ అయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అవ్వకపోతే ఏ విధంగా ఉంటాయి? ఓకే, మనకి చట్టంలో రకరకాల మెథడ్స్ ఆఫ్ విట్నెస్లని, ముద్దాయిలని ఇన్వెస్టిగేషన్ కి రప్పించుకునే ప్రొవిజన్స్ ఉంటాయి. సో ఇది క్రిమినల్ కాబట్టి మనం టీఆర్పీసీనేమో మీకు తెలుసు 160 నోటీస్ విట్నెస్ లకి, 41 నోటీసు ముద్దాయిలకి ఇస్తారు అక్యూజ్డ్ కి. ఈ మనం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ పక్కన పెట్టి జనరల్ సిఆర్పిసినే మాట్లాడదాం. 160 నోటీస్ ఇచ్చిన తర్వాత డిసోబే చేశాడు అనుకోండి, వితౌట్ ప్రాబబుల్ కాజ్, వితౌట్ రీజనబుల్ కాజ్ డిసోబే చేస్తే ఇండియన్ పీనల్ కోడ్లోనే అది సెపరేట్ అఫెన్స్, సెపరేట్ శిక్షలు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ పైన ఆల్రెడీ ఇనిషియేట్ చేశారు, సంబంధిస్తే రావట్లేదని. ఐ థింక్ 174 ఐపీసీ కింద ఆల్రెడీ కేసు కట్టారు. కేజ్రీవాల్ దానిపైన బెయిల్ కూడా తీసుకున్నారు. సో అదేంటంటే సిఆర్పిసిలో పోలీస్ ఆఫీసరు ఇచ్చిన సమ్మన్స్ కి కంప్లై చేయకపోతే, రమ్మన్నప్పుడు రాకపోయినా, డాక్యుమెంట్లు లేకపోతే మెటీరియల్ తెమ్మన్నప్పుడు తేకపోయినా, పోలీస్ ఆఫీసర్ అయితే 4 రోజులు శిక్ష, జడ్జ్ అయితేనేమో 3 నెలలు శిక్ష. ఇక్కడ పిఎంఎల్ఏ చట్టంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వచ్చి జడ్జితో సమానం. సో ఆయన ఆర్డర్ ని డిసోబే చేయడం 3 నెలలు జైలు శిక్ష అనమాట. ఈచ్ టైం డిసోబే చేస్తుంటే ఈచ్ టైం శిక్ష పైనుంచి పెనాల్టీ కూడా పడుతుంటది అనమాట, పెరిగిపోతా ఉంటది. తప్పకుండా అటెండ్ కావాల్సింది. అంటే రీజనబుల్ కాజ్ ఏదంటే చెప్పాలి. ఓకే సార్, అనిల్ పిలిచారు. అవును, ఇప్పుడు అందులో కవిత హస్బెండ్ అనిల్ పిలిచారు. అనిల్ వెళ్తే ఏ విధంగా లింకప్ అవుద్ది, ఒక వెళ్ళకపోతే ఆయనకి మెడకి ఎలా చుట్టుకుంటారు, చుట్టుకునే అవకాశం ఉంటుంది అంటారు? మీరు ఇప్పుడు ఈడీ ఒకటే మీరు ఐసోలేటెడ్ గా చూస్తున్నారు. నేను చెప్పేది గత కొంతకాలంగా తెలంగాణలో కానీ అక్కడ కానీ ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ కోఆర్డినేటెడ్ గా పనిచేస్తున్నాయి. బిఫోర్ ఎలక్షన్ కూడా మన హైదరాబాద్ లోనే చెప్పలేని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అయినాయి. అవును, మెయిన్ టార్గెట్ ఆ రైడ్లన్నిటిపైన కేసీఆర్ గారు, కవిత గారు, కేటీఆర్ గారు వీరికి సంబంధికుల పైన జరిగినట్టే మనం వార్తలు చూసాం. మనం భావించాలి కూడా. కాంట్రాక్టర్లు కానీ నేను చెప్పాను, ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ పంచుకుంటాయి.
ఐటీ రైడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈడీకి, ఈడీ రైడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఐటీకి, ఈ 2 సిబిఐకి, ఈ 3 పంచుకుంటాయి. సో ఈ ఒకటే కాదు, లిక్కర్ స్కామే కాదు, వారికి వేరే కూడా చాలా దొరికిండి ఉంటాయి. అచ్చా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే స్లోగా స్టెబిలైజ్ చేసిన తర్వాత అనిల్ గారిని వీళ్ళిద్దరిని సెపరేట్ గా కలిపి కొన్ని రకాలమైన ఇన్సెంటివైజ్ చేస్తారనమాట. మీరు ఇక్కడ వరకు ఒప్పుకుంటే, లేకపోతే మా టార్గెట్ ఫలానా, మాకు ఇది చేస్తే ఇక్కడ వరకు, లేకపోతే ఇది స్ప్రెడ్ అయింది అనుకోండి, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శరత్ చంద్రారెడ్డి ఆర్ మాగుంట రాఘవరెడ్డి, వారు పెద్ద పెద్ద విఐపీలే, అవును. పెద్ద బిజినెస్ ఎంపైర్ ఉన్నాయి. వారు అవును. స్టార్టింగ్ కోఆపరేట్ చేయలేదు. ఎందుకు? ఇక్కడ వీరి గవర్నమెంట్ ఉంది, ఏదైనా అప్రూవల్ ఇక్కడ ఇబ్బంది అవుతుందని. బట్ స్లోగా రియలైజేషన్ వచ్చింది ఏంటిదంటే, వారికి కొంతమందికి ఇక్కడ కంటే అక్కడ డ్యామేజ్. ఎందుకంటే మనం ఏ హెరాపేరీ చేసినా, ఏది చేసినా డబ్బులు, ఆస్తులు, దాంతో రాజకీయం అని. సో అవును. మూలాలను కొట్టే పవర్ ఉంటది, విచ్ పోలీస్కి లేని పవరు. ఈడీకి. ఆర్థిక మూలాలు కొట్టే పవర్ అది పెట్టి స్టెబిలైజ్ చేస్తారనమాట. చేసి ఇది చేస్తే ఇది సపోజ్ అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ అనుకోండి, మీకు ఎందుకు ఈ ఓకే. తంటాలు, అవును. ఇక్కడ వరకు మేము కన్ఫైన్ అవుతాం, ఈ మిగిలినవి అంత మేము వెంబడించము, దీని వరకు చేయండి, దీని వరకు ఒప్పుకోండి అని. తర్వాత నేను చెప్పాను, భార్యాభర్తల్ని కూడా సెపరేట్, ఒకళ్ళు బయట ఉంటారు, ఒకళ్ళు లోపల ఉంటారు. ఒకళ్ళు బయట ఉండి సంసారం, వ్యాపారాలు, రాజకీయ విధానం నడిపించుకోవచ్చు. ఇద్దరు లోపల ఉంటే ఇబ్బంది పడతారు, ఆ టాక్టిక్స్ వాడతారు. అంటే ఎమోషనల్ తీసుకొస్తారు. అన్ని రకాలు, వారికి కావాల్సింది వారు అచీవ్ చేసుకోవడం. ఓకే సార్, ఇప్పుడు ఆ విషయం కాస్త పక్కన పెడితే కవిత అరెస్ట్ వరకు వెళ్దామండి. కవిత అరెస్ట్ అనేది చాలా ఇల్లీగల్ అంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ లేదా కొంతమంది ఒక సర్క్యులేట్ చేస్తున్నారు. ఉంటుంది మీకు ఒక 4-5 పాయింట్లు చదువుతా. ఎమ్మెల్సీ కవిత గారి ఇంట్లో సూర్యాస్తం తర్వాత సాయంత్రం 6:45 సోదాలు పూర్తయ్యాయని ఈడీ ట్రయల్ కోర్టు ముందు అంగీకరించింది. ఇది సిఆర్పిసి ప్రకారం చట్ట విరుద్ధం. దీన్ని మీరు సమాధానం పెట్టండి. నెంబర్ 1, అందరికీ ఒక అపోహ, ఏది సిఆర్పిసిని తీసుకొచ్చి దీంట్లో కలుపుతుంటారు ఈడీ చట్టంలోకి. పిఎంఎల్ఏ యాక్ట్ సెపరేట్ ఎనాక్ట్మెంట్, ప్రొసీజర్లు దాంట్లో ఏ ఉంటే ఆ ప్రొసీజర్లు ఫాలో అవుతారు, సిఆర్పిసి అప్లై కాదు. అయితే దీంట్లో ఏదైనా ప్రొసీజర్లు లేవు అనుకోండి, చెప్పలేదు అనుకోండి, ఓపెన్ గా పెట్టారనుకోండి, సైలెంట్గా ఉందనుకోండి, ఆ పార్ట్ మాత్రమే సిఆర్పిసి వచ్చి ఇందులో జాయిన్ అవుతుంది. బట్ యాజ్ ఫార్ ఎస్ సర్చ్, సీజరు, అరెస్ట్లకు వచ్చేసే వరకు పిఎంఎల్ యాక్ట్ లోనే ప్రొసీజర్స్ ఉన్నాయి, వారు అదే ఫాలో అవుతారు, సిఆర్పిసి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, సిఆర్పిసి ప్రకారం కూడా వీరు చెప్పేది తప్పు. ఎందుకంటే మనకు ఒక అపోహ, సూర్యాస్తమము, సూర్యోదయం అనేది ఉంటది అని. అరెస్ట్లకి, ముద్దాయిలకి అవి వర్తించవు, కేవలం విట్నెస్లకి సిఆర్పిసిలోనే. ఎందుకంటే సపోజు ఒక ఆవిడ అర్ధరాత్రి హత్య చేసి పరిగెడుతుంది, పోలీసు నేను అరెస్ట్ చేయలేనని ఆగితే ఆవిడ పొద్దున దొరకదు, లేదా నేరం చేస్తుంది. అంటే చట్టం వదిలేయండి, కామన్ సెన్స్. అదే వారెంట్ ఉందా అంటారు కాగ్నిజబుల్స్ లో. నడి రోడ్డు పైన మిమ్మల్ని దబా ఐరన్ రాడ్లతో ఉతుకుతుంటాడు, పోలీసు వచ్చి ఆపితే వారెంట్ ఉందా అంటే వాడు అక్కడ వదిలేసి పోలీస్ ఆఫీసర్ మేజిస్ట్రేట్ కి పరిగెత్తి తెచ్చి, అంటే జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ కూడా ఒప్పుకోదు, చట్టం అసలు ఒప్పుకోదు. సో సూర్యాస్తమాలు, సూర్యోదయాలు, అర్ధరాత్రి అపరాత్రి లేవు. ఓన్లీ రిక్వైర్మెంట్ సిఆర్పిసి అయినా పిఎంఎల్ యాక్ట్ అయినా సరే, ప్రెజెన్స్ ఆఫ్ ఎ లేడీ పోలీస్ ఆఫీసర్. అచ్చా. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 5:20 అరెస్ట్ చూపించారు, కానీ సోదాల ప్రక్రియ 6:45 వరకు జరిగింది. అది కూడా సోదాలు కూడా కరెక్ట్ గా చేయలేకపోయారు, అందులో విఫలమయ్యారంటూ వాళ్ళు అంటున్నారు. 2 సోదాలు, అరెస్టులు 2 వేరే. ఓకే. ఎనీ ప్రెమిసెస్ ఎక్కడైనా సరే పోలీస్ ఆఫీసర్ ఎప్పుడైనా వెళ్ళి సోదాలు చేసుకుంటుంటారు. సోదాల క్రమంలో ముద్దాయి దొరికితే అరెస్ట్ చేస్తారు, వీటికి లింక్ లేదు, సోదాలకి దీనికి సంబంధమే లేదు. కోడిగుడ్డు మీద ఈకలు పీకటము. సో సోదాలకి దీనికి తర్వాత ఈ చెప్పేవారు ఎవరు అంటే, ఇది ఎవరు చెప్తున్నారు నాకు తెలియదు, మీరు చెప్తున్నారు కానీ అక్కడ ఏం సోదా జరిగింది, ఏం జప్తు చేశారు, ఏం జరిగింది, ఏం అడిగారు, ఏం జరిగింది అనేది కవిత గారికి, ఎవరెవరు భానుప్రియ మీనన్ గారికి, వారి అసోసియేట్స్ కు మాత్రం తప్పించి ఎవరికి తెలిసేది లేదు. మరి ఇదంతా సోదాలు ఏం దొరకలేదు, సోదా ఇలాగ చేశారు. ఇంకొక విషయం, అరెస్ట్ చేసిన వ్యక్తి ఒక మహిళ మరియు శాసన మండలి సభ్యురాలు కూడా అయినందున అరెస్టు, సోదాలు మొత్తం సూర్యాస్తమ లోపే పూర్తి చేయాలని ఉందట, నిజమా? నేను చెప్తా మళ్ళీ, కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్, చట్టం 3. చట్టం ముందు అందరూ సమానము, అవునా కాదా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి వగైరాలు లేవు. కానీ మహిళకి సపరేట్గా ఉంటది కదా. నేను అనేదండి, మహిళకి సెపరేట్ అంటే అరెస్ట్ చేయకూడదు అని కాదు,
ప్రెజెన్స్ ఆఫ్ ఏ పోలీస్ ఆఫీసర్. మహిళ ఇక్కడ ఉన్నారు. మోడెస్ట్ ఇష్యూ. మహిళని చెక్ చేయాలనుకోండి, పురుషులు చెక్ చేయకూడదు, మహిళ మాత్రమే చెక్ చేయాలి అంతే అవును. రిక్వైర్మెంట్. దేర్ ఇస్ ఉమ్, నో అదర్ రిక్వైర్మెంట్. ఉమ్, రెండోది ఆవిడ శాసన మండలి సభ్యురాలు కాబట్టి అని మొదలు పెడుతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. గాలి జనార్దన్ రెడ్డి గారిని బళ్ళారికి వెళ్ళి సిబిఐ వాళ్ళు ఉన్న పలంగా ఈడ్చుకొని వచ్చినప్పుడు కూడా ఉమ్, ఆయన కూడా అదే అపోహలు ఉన్నాడు. స్పీకర్ పర్మిషన్ నేను అరెస్ట్ చేయలేరు, నేను మంత్రిని, నేను ఎమ్మెల్యేని, ఏమీ లేదు, లాక్కొని వచ్చి చెంచల్గూడలో రిమాండ్ దొబ్బారు. దొబ్బిన తర్వాత కూడా ఇది వచ్చింది. చట్ట ఉమ్, ప్రకారము ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరూ అతీతులు కాదు ఉమ్, క్రిమినల్ అఫెన్స్లలో. ఉమ్, ఓన్లీ రిక్వైర్మెంట్ అంటే మ్యాండేటరీ చట్టం కాదు, ఫార్మాలిటీ, కర్టసీ ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత ఓకే. స్పీకర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే అతను అటెండ్ అవుతున్నాడా లేదా, డుమ్మా కొట్టాడా, అతను స్కూల్ టీచర్ లాగా. అవును. అంతకు మించి అది చేయకపోయినా అంటే నేను ఫార్మాలిటీ మీ ఇంటికి వచ్చే ముందు నేను చెప్పాలి, అయ్యా 5:30కు వస్తున్నాను మురళి గారు అని చెప్పకుండా వచ్చాను అనుకోండి, మీరు కాసేపు రుసరుసలాడతారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో ఈ మధ్యన సిబిఐ వారు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని పోయారు. ఉమ్, స్పీకర్ ముందు చెప్పలేదు, తర్వాత చెప్పలేదు. దానిపైన స్పీకర్ గారు రుసరుసలాడారు, నాకు చెప్పలేదు అని. ఐ థింక్ వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఈ పాయింట్ వచ్చింది. ఉమ్, ఏమనంటే మల్లికార్జున ఖార్గేని, రాహుల్ గాంధీని, వీరిని ఎవరినో ఈడీ వారు సిబిఐ వారు సమ్మన్ చేశారు, పట్టుకొని పోయారని చెప్పి కాంగ్రెస్ సంబంధించిన సభ్యులు గొడవ చేసి స్తంభింపజేశారు. స్పీకర్కి ఇన్ఫార్మ్ చేయందంటే వెంకయ్య నాయుడు గారు క్లారిటీ చట్టం చదువుతూ చెప్పారు. రాజ్యాంగం ప్రకారము సెక్షన్ 135A సిఆర్ ప్రకారము ఎటువంటి ఇన్ఫర్మేషన్లు, పర్మిషన్లు అవసరం లేదు. ఓకే. ఓన్లీ ఎగ్జామ్షన్ సివిల్ అరెస్ట్లకు ఉంటే 40 డేస్ సెషన్ ముందు, 40 డేస్ సెషన్ తర్వాత, లేదన్నా కమిటీ మీటింగ్ ముందు సివిల్ అరెస్ట్ మాత్రమే చేయకూడదు. క్రిమినల్ వచ్చే వరకు ఎవరు ఎప్పుడైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే, ఇన్ఫాక్ట్ అసెంబ్లీలోకి వచ్చి కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళొచ్చు. కేరళదే ఫేమస్ కేసు అక్కడ దాకా వెళ్ళింది. ఐ థింక్ కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రచ్చ చేసి, ధర్నాలు చేసి, ఏదో గొడవ చేసి డిస్ట్రక్షన్ చేశారని కేసు మీద పోలీసులు పట్టుకొని పోతే సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు కూడా ఆ కేసులో కరాఖండిగా చెప్పింది, ప్రెమిసెస్ లోపల, ప్రెమిసెస్ బయట ఎమ్మెల్యేలని ఏమీ లేదు. ఉమ్, పోలీస్ ఆఫీసర్ కి పవర్ టు అరెస్ట్ ఎనీబడి ఎనీవేర్. ఓకే సార్. సెకండ్ పాయింట్, అరెస్ట్ కోసం పిఎంఎల్ఏ సెక్షన్ 65 క్రింద ప్రత్యేక నిబంధన ఏదీ లేదు. దీనికి సిఆర్పిసి వర్తిస్తుంది. కాబట్టి ఈడీ అధికారులు సిఆర్పిసి నిబంధనలు పాటించాలి. కానీ వారు సిఆర్పిసి నిబంధనలు పాటించలేదు. అరెస్ట్ చేసిన ప్రాంతానికి 30 కిలోమీటర్లు దాటి కోర్టుకు తరలిస్తున్నందున హైదరాబాద్. ఆపండి ఒక్క నిమిషం, మీరు అన్ని కలుపుతున్నారు. ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఈ CRPC చెప్పిన వారు ఎవరో సెక్షన్ 65 ఏంటిది, దాని ప్రకారం సిఆర్పిసి ఎందుకు వర్తిస్తుంది, సిఆర్పిసిలో ఏముంది, దాన్ని ఏం వైలేట్ చేశారో చెప్తే బాగుంటది. ఊరికే సిఆర్పిసి, పిఎంఎల్ఏ 60, 125, 500 అంటూ మేధావులు అనిపించుకుంటే కుదరదు. 65 ఏం చెప్తుందంటే పిఎంఎల్ యాక్ట్ లో స్పెసిఫై చేసిన ప్రొసీజర్ ఫాలో కావాలి. ఈ దీంట్లో ఏదన్నా గ్యాప్ ఉందనుకోండి, సైలెంట్ ఉందనుకోండి, ఏదైనా సపోజ్ పిఎంఎల్ యాక్ట్ లో అరెస్ట్ 19 ఉంటదండి, ఎవిడెన్స్ 50 కింద తీసుకుంటారండి, బెయిల్ 45 కింద వేస్తారండి, ఇవన్నీ ఉంటాయి. సరే అరెస్ట్ ఉంది కానీ రిమాండ్ లేదు కదా, చెప్పాలి. రిమాండ్ సిఆర్పిసి ఫాలో అవుతారు. లేదా ఎవిడెన్స్ తీసుకోవడం ఇదంతా 50 కింద ఉందనుకోండి, ఏదైనా సీజర్, సర్చ్ వారెంట్ ప్రొసీజర్ అది సెక్షన్ 100, దాని ప్రకారం సిఆర్పిసి ఫాలో అవుతారు. తప్పిస్తే పిఎంఎల్ యాక్ట్ అరెస్ట్లకి దానికి మొత్తం సిఆర్పిసి ఫాలో కాదు, సైలెంట్ ఉన్న దగ్గర మాత్రమే. రెండోది సిఆర్పిసి ఫాలో అయినా నేను చెప్తున్నాను, సూర్యాస్తమాలు, సూర్యోదయాలు, ట్రాన్సిట్ వారెంట్లు, ఆ వారెంట్లు సిఆర్పిసిలో కూడా లేవు. రెండోది 30 కిలోమీటర్ల దాటిన తర్వాత ట్రాన్సిట్ రిమాండ్ కంపల్సరీగా తీసుకోవాలని చెప్తున్నారు నియరెస్ట్ మేజిస్ట్రేట్, అంతే కదా. అలా కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే అరెస్ట్ చేసిన ప్రాంతానికి 30 కిలోమీటర్ దాటి కోర్టుకు తరలిస్తున్నందున, అంటే 30 కిలోమీటర్ దాటి ఢిల్లీ తరలిస్తున్నందున హైదరాబాద్ లో మేజిస్ట్రేట్ గారి నుండి ముందు అనుమతి తీసుకోవాలి. కవిత గారి విషయంలో ఈడీ పని చేయలేదు. ఈడీ ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు పాటించకుండా ఇలా చేయడం భయాందోళన సృష్టించడానికి అర్థమవుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ చెప్పిన సోదరిమణులు ఇదంతా మరి ఈడీ కోర్టు ముందు ఎందుకు వాదించలేదు, అవేమీ లేవు దీంట్లో. సుప్రీం ఇదేంటిదంటే అదే నేను చెప్పేది, మనకి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, మనకు నచ్చినవి ఏ పుస్తకంలో పడితే ఎక్కడ పడితే అక్కడనే తీసుకొచ్చి దీంట్లో కలపడము. 30 కిలోమీటర్లు అనేది అరెస్ట్లకి దీనికి సంబంధించి వేరే ప్రొవిజన్ సిఆర్పిసిలో సెక్షన్ 80. అరెస్ట్లు 2 రకాలు ఉంటాయి, వితౌట్ వారెంట్, విత్ వారెంట్.
ఓకే. ఎనీ తీవ్రమైన నేరాలు 2 ఏళ్ల శిక్ష దాటే నేరాలకి వారెంట్ అవసరం లేదు. మళ్ళీ రీట్రేటింగ్. తెలుగు సినిమాలో చూపెట్టేదంతా అబద్ధం. హ్మ్. ఎటువంటి వారెంట్ అవసరం లేదు. వాటికంటే తక్కువ నేరాలు ఉన్నాయనుకోండి, అవును. వాటికి వారెంట్ అవసరం. సెక్షన్ 80 ఏం చెప్తుందంటే, ఒకవేళ ఒక ఇంకోటి వారెంట్ నాట్ ఓన్లీ నేరం ముద్దాయి. మీరు కోర్టుకి అటెండ్ కాలేదు. హ్మ్. లేదా మీరు కోర్టు ఆర్డర్ ఏదైనా డిసోబే చేశారు. అప్పుడు కూడా వారెంట్ ఇస్తారు. అవును. ఎన్బిడబ్ల్యూ అంటారు కదండి, చెక్ బౌన్స్ లో కూడా ఇస్తారు. అవును. నాన్ సో అవైలబుల్ వారెంట్. వారెంట్లు రకరకాలుగా మేజిస్ట్రేట్ గారు ఇస్తారు. హుహు. అరెస్ట్ తో సంబంధం లేదు. ఓకే. వారెంట్ ఓన్లీ ప్రొడక్షన్ బిఫోర్ మేజిస్ట్రేట్. ఇట్ ఈస్ నాట్ అరెస్ట్. ఓహో! వారెంట్లు ఏముంటుందంటే, ద పోలీస్ ఆఫీసర్ ఈస్ డైరెక్టెడ్ టు అప్రహెండ్ దిస్ పర్సన్ అండ్ ప్రొడ్యూస్ ఇన్ బిఫోర్ మీ. హ్మ్. అది అరెస్ట్ కాదు అవును. వారెంట్ అనేది. సో ఈ 80 ప్రొవిజన్ ఏంటిదంటే, 30 కిలోమీటర్లు ఎక్కడ వస్తుందంటే, హ్మ్. మేజిస్ట్రేట్ గారు ఒక వారెంట్ ఇచ్చారు, ఒక అతన్ని పట్టుకొని తీసుకొని రాని. హ్మ్. అతను వేరే జ్యూరిడిక్షన్ ఎక్కడో దొరికాడు 30 ఓకే. కిలోమీటర్లు దాటిన తర్వాత. హుహు. ఆ దాటినప్పుడు వారెంట్ ఇచ్చిన మేజిస్ట్రేట్ కనుక 30 కిలోమీటర్స్ కంటే దూరం ఉండి హ్మ్. అక్కడ దొరికితే రూల్ ఏంటిదంటే, అతన్ని ఇమీడియట్ గా నియరెస్ట్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గాని నియరెస్ట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి ఈ వారెంట్ చూపెట్టి తీసుకెళ్తున్నాం అని తీసుకొని రావాలి. అచ్చా! ఈ కేసులో కాదు. అరెస్ట్ కి సంబంధం లేదు అది. ఓన్లీ వారెంట్ ఎన్‌బిడబ్ల్యూ మాత్రం వరకు. ఎన్‌బిడబ్ల్యూ వరకు మాత్రమే. ఎన్బిడబ్ల్యూ వరకు మాత్రమే వారెంట్ హుహు. మీద. హ్మ్. రెండోది, ట్రాన్సిట్ వారెంట్ ఎప్పుడు వస్తుందంటే, హ్మ్. సుప్రీంకోర్టు అంటే సిఆర్పిసి అండ్ సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్లు చెప్తా. మీకు పిఎంఎల్ యాక్ట్ లో అరెస్ట్ 19 అండి, సిఆర్పిసికి సంబంధం లేదు. ఓకే. ఓకే. హ్మ్. అయినప్పటికీ సిఆర్పిసిలోను పిఎంఎల్ యాక్ట్ ఏముంటుందంటే, అరెస్ట్ చేసిన 24 అవర్స్ లో ప్రొడ్యూస్ చేయాలి మేజిస్ట్రేట్ ముందు. ఈ 24 అవర్స్ కి జర్నీ టైమ్ ఇస్ ఎగ్జెంప్టెడ్. అవును. ఓకే. మీకు చంద్రబాబు అప్పుడు కూడా నాకు తెలిసి లోకేష్ గారు అనుకుంటా, ఓ లావు పుస్తకం రాజ్యాంగం దీంట్లో ఉందని చెప్పి కర్నూలు నుంచి గుంటూరు విజయవాడకు తీసుకురావడాన్ని దాటేసిన 24 అవర్స్ అని కూడా రిమాండ్ రిజెక్ట్ చేయనిస్తే మేజిస్ట్రేట్ కొట్టేశారు, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు దాకా కొట్టేశారు. సో ఎగ్జెంప్టెడ్. అయితే హ్మ్. సుప్రీంకోర్టు ఏమంటదంటే, ఈ జర్నీ టైం ఎగ్జెంప్షన్ అని మీరు పెట్టుకొని వారం హ్మ్. 10 రోజులు దేశం అంతా తిప్పుతూ హ్మ్. కుదరదు. సో టైం చాలా కనపడుతున్నప్పుడు హ్మ్. 24 అవర్స్ లో నియరెస్ట్ మేజిస్ట్రేట్ కుదరనప్పుడు మాత్రమే ఎగ్జెంప్టెడ్. హుహు. సో ఫేమస్ కేసు అంటే, జైపూర్ పోలీసులు వచ్చి మన హైదరాబాద్ లో పట్టుకున్నారండి, ఇక్బాల్ పాత్ర అవును. అనుకుంటా. ఆ! ఆయనని వేసుకొని బై రోడ్ తీసుకెళ్తూ మహారాష్ట్రలో ఆపి మధ్యప్రదేశ్ అట్లా తీసుకెళ్తా ఉన్నారు. పూణేలో ప్రొడ్యూస్ చేశారు 24 అవర్స్ దాటిన తర్వాత. పూణే మేజిస్ట్రేట్ చేయను అన్నాడు, రిజెక్ట్ చేశాడు. అప్పటికి వదిలిపెట్టకుండా, అంటే రిజెక్ట్ చేస్తే రిమాండ్ వదిలేయాలండి, హుహు. మీద కింద పడుతూ జైపూర్ దాకా తీసుకెళ్తే సుప్రీంకోర్టు దొబ్బులు దొబ్బింది అనమాట. హ్మ్. మీకు హైదరాబాద్ నుంచి నియరెస్ట్ మేజిస్ట్రేట్ 24 అవర్స్ దొరకలేదా హ్మ్. అంటే, చాలా ఎక్కువ అవుతుంది అన్నదానికి 24 అవర్స్ లో ఇక్కడ ఏం జరిగిందండి, ఇమీడియట్ గా ఆ రోజు తీసుకెళ్లి రిమాండ్ చేశారు పొద్దున. అంటే అవును. జర్నీ టైం ఇంక్లూడ్ చేసి కూడా విత్ ఇన్ 24 అవర్స్. మూడోది, కవిత గారు ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలు కాబట్టి అరెస్ట్ కాపీని ఈడీ తెలంగాణ శాసనమండలి చైర్మన్‌కి అందించాలి. ఈడీ ఈ నిబంధన కూడా ఉల్లంఘించింది. సరే, ఆ నిబంధనలు వెలిగిస్తే మరి ఐడి ఆఫీసర్లని స్పీకర్ గారు ఏమన్నా అసెంబ్లీలో కానీ శాసనమండలిలో డిటెన్షన్ సెల్ పెడతారు నాకు నేను చెప్పాను. ఎవ్వరికి హ్మ్. చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఎవరెవరైనా అవును. అరెస్ట్ చేసి ఎప్పుడైనా తీసుకెళ్ళాలి. ఎమ్మెల్సీలకి, హ్మ్. ఎమ్మెల్యేలకి, రాజ్యసభ ఎంపీలకు స్పెషల్ ప్రివిలేజ్ లేదు. ఇంతకు ముందు కూడా చెప్పాను. వెంకయ్యనాయుడు గారు ఓన్లీ చెప్పినట్టు చెప్పారు. ఫార్మాలిటీ, కర్టసీ ఆఫ్ అరెస్ట్ తర్వాత ఇన్ఫార్మ్ చేయడం, దానికి కూడా టైం ఏం లేదు. ఓకే. ఈ రోజు చేయొచ్చు, రేపు చేయొచ్చు, చేయకపోయినా జరిగేది ఏం లేదు. స్పీకర్ కాసేపు రుసరుసలాడడం తప్పిస్తే చేసేది లేదు. జరిగేది ఏమీ లేదు. ఓకే. ఇంకో పాయింట్ అండి. గతంలో సుప్రీంకోర్టులో ఈడీ సమర్పించిన అండర్‌టేకింగ్‌లో ఉమ్, ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోని మరియు ఆమెను ఈడీ ఆఫీసుకు పిలవం అని తెలిపింది. ఈడీ ఉమ్. దాన్ని ఉపసంహరించుకుంటామని ఈడీ మార్చి 15 నాడు కోర్టుకు తెలిపితే, కోర్టు అందుకు అనుమతి ఇచ్చకుండా విచారణ మార్చి 19కి వాయిదా వేసింది. అంటే మార్చి 19, 2024 వరకు ఈడీ ఎమ్మెల్సీ కవితను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకూడదు. అయితే న్యాయ ప్రక్రియను ఉల్లంఘించి ఆధారాలను అధికారులను దాటి ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారు. దీని వెనక రాజకీయ కుట్ర దాగి ఉంది. అక్కడ ఏం జరిగిందో మళ్ళీ చెప్తున్నాను. ఎవరు చూడలేదు, ఎవరు చేయలేదు. నెంబర్ హ్మ్. 1. నెంబర్ 2, మీరు గుర్తు తెచ్చుకోండి. అంటే హ్మ్. మనం చెప్పాను కదండి, మనం ఒక ఇన్ఫరెన్స్ తీసుకోవడానికి కూడా కొన్ని ఉంటాయి. అవును. కవిత గారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన కేసు ఏంటిదండి? నన్ను అరెస్ట్ చేయొద్దని చేసిందా? కాదు. కేసు కొట్టేయమని చేసిందా? కాదు. కాదు.
ఆవిడ ఏమేసిందంటే సమ్మన్స్ ఇచ్చారు ఢిల్లీకి. అవును. ఆవిడ ఛాలెంజ్ చేసింది ఏంటంటే మళ్ళీ మహిళని నా దగ్గరకు వచ్చి విచారించకుండా ఢిల్లీకి పిలుస్తున్నారు, అవసరం దూరం అనుకుంటే దూరం వీడియో పిలుస్తున్నారు, అవసరం అనుకుంటే వీడియో కాన్ఫరెన్స్ వస్తాను. వీడియో కాన్ఫరెన్స్ లో చేయాలని. సో ఉమ్, ఆవిడ ఛాలెంజ్ చేసింది ఈడీ విచారణకు రమ్మనడాన్ని మాత్రమే ఛాలెంజ్ చేసింది. అవును. ఢిల్లీకి రావడానికి విచారణలు చేయకూడదని కూడా చేయలేదు. వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ అవుతాను, మీరు వచ్చినా పర్వాలేదు, అంటే అరెస్ట్ అనేది దాంట్లో లేదు. ఉమ్, అవును. ఓకే, సో అరెస్ట్ కి సంబంధం లేదు, విచారణకి ఢిల్లీ పిలవకూడదని మాత్రమే ఆవిడ ఛాలెంజ్ చేశారు. ఉమ్, సో బహుశా ఏమై ఉంటదంటే ఈ 10 రోజులు మేము ఢిల్లీకి అంటే అప్పుడు నెక్స్ట్ డేను ఇమీడియట్ గా ఉండాలి. ఉమ్, కోర్టు వారు ఏదో ఒకటి విచారణ చేపట్టకపోతే టైం దగ్గరకు వస్తుంది అని అన్నారు. ఉమ్, అన్నందుకు ఏంటంటే ఈడీ వారు కమిట్మెంట్ ఇచ్చుంటారు, సరేలేండి ఈ 10 రోజులు పిలవము అని. ఉహు. సో అంతేగాని అరెస్ట్ చేస్తారని కానీ నన్ను అరెస్ట్ చేయొద్దు అని కానీ అవేమి ఛాలెంజ్ చేయలేదు. బాగా గుర్తు తెచ్చుకోండి, అవును. అవును. మనకి షార్ట్ మెమరీ. ఉమ్, ఇప్పుడు ఇది స్ప్రెడ్ చేస్తూ ఉంటే మనకి ఎక్కేస్తూ ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షను మొదలుపెట్టిన తర్వాత అసలు ఉద్యమం రాజుకుందే ఖమ్మం హాస్పిటల్లో ఒక వీడియో లీక్ అయింది. వారు బత్తాయి రసం నిమ్మరసం తాగుతున్నది, అవును. జనమంతా అది మర్చిపోయారు. అవును. ఆయన చావు నోట్లో తలబెట్టి చేశాడు అనేది మాత్రమే గుర్తుంది. అంటే నాకు గుర్తు, దాని తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆయన కరెక్ట్ కరెక్ట్ అదే కరెక్ట్ కరెక్ట్ ఖమ్మం దాని anniversary హాస్పిటల్ ఏడ్చాడు. మా హాస్పిటల్ సారు తాగింది. చచ్చిపోతా వద్దు అన్నా గాని నేను చచ్చిపోతా అన్నాడని ఆ జ్యూస్ తాగిన విషయం మర్చిపోయారు. అదే ఆ జ్యూస్ తాగిన తర్వాతే ఉస్మాన్ యూనివర్సిటీలో జ్యూస్ తాగిన తర్వాతే స్టూడెంట్స్ కి వాళ్ళకి స్పిల్ ఓవర్ అయింది. అప్పటి వరకు వారు నడిపించారు ఉద్యమం, రాజుకుంది అప్పుడు. సో అట్లా ఈడీ వారు ఇచ్చిన సమ్మన్స్ విచారణకు రమ్మన్నాం అన్న దాన్ని మాత్రమే ఛాలెంజ్ చేశారు. అరెస్ట్ దాంట్లో చర్చ లేదు అప్పుడు నాకు గుర్తుండి. ఓకే. సో బహుశా విచారణ, ఎందుకంటే సరే టైం లేదు కాబట్టి సుప్రీంకోర్టులో కేసు వచ్చేస్తుంది కాబట్టి అది విచారణ టైం వస్తుంది, వాయిదా వేస్తే కష్టం అన్న దానికి అప్పుడు ఏదో కమిట్మెంట్ ఇచ్చింటారు విచారణకు పిలవము అని. ఒకటి. రెండోది టెంపరీ, అది ల్యాబ్స్ అయిపోయింది. వీరు నోటీస్ చేయలేదు, వీరు లాయర్లు నోటీస్ చేయలేదు, ఫాలో అప్ చేయలేదు. మరి ఎందుకు మిస్ అయిందో, ఎందుకు గుర్తుందో, లేకపోతే ఏమైనా కావాలని చేశారా? అంటే రాజకీయ కుట్రలో భాగంగా కవిత గారు అడ్వకేట్లని మేనేజ్ చేసేసి ఈ విషయం చెప్పకుండా ఏమన్నా చేశారా అనేది అది మీరు కొత్త ఆలోచన ఇస్తున్నారు మీరు. అంతే కదండి, మీరు చెప్పిన దాని ప్రకారం అన్నిట్లో కుట్ర చూస్తున్నారు అనుకోండి. సార్ ఇంకొక పాయింట్ నెంబర్ 5. ఈడీ మార్చి 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్సీ కవిత గారి ఇంట్లోకి ప్రవేశించి సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి అదే రోజు సాయంత్రం 6:45 సూర్యాస్తమం తర్వాత కవిత గారిని ఆమె ఇంటి నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరలించారు. రాత్రి 8:45 విమానంలో ఢిల్లీ తీసుకువెళ్ళగా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కవిత గారిని ఢిల్లీలో ఈడీ కార్యాలయం తరలించారు. విమాన టికెట్లు ముందుగానే బుక్ చేసినట్లుగా అర్థమవుతుంది. అంటే ఇది ఒక పథకం ప్రకారం కవిత గారిని అరెస్ట్ చేసినట్లుగా భావించవచ్చా? నేను అనేది అదేనండి, పథకం ప్రకారం అంటే ఏ పథకం ప్రకారం? ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఎన్నో పథకాలు వేస్తారు దొంగలు పట్టుకోవడానికి, ట్రాప్లు వేస్తారు, అర్థమైంది, చాలా ఉంటాయండి, ఓట్లను పంపిస్తారు. సో పథకం ప్రకారం అంటే వారు క్లారిటీ ఇవ్వాలి. పథకం ప్రకారం అంటే అంటే ముందే ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చి తీసుకెళ్ళి దాంట్లో తప్పేముంది? నేను అనేది అదే. అంటే వైట్ కలర్ అఫెన్స్ వాడు చేస్తాడు, ఆన్లైన్ మోసం చేసి జార్ఖండ్ లో ఉంటాడు, వాడు పట్టుకోవడం అంత ఈజీ కాదు. మన పోలీసులు ఎన్నో స్కెచ్లు అదేసి కార్లు బుక్ చేసి అవి బుక్ చేసి అక్కడ తీసుకెళ్లి రెడీగా పెట్టి టప్న ట్రాప్ చేసి పట్టుకొస్తారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే కవితని తీసుకెళ్లారంటే ముందే రావాలి, ఆమె అనుమతి తీసుకొని అప్పటికప్పుడు ఫ్లైట్ లేకపోతే ఇంకో ఫ్లైట్ లో వెళ్ళాలి, కానీ అసలు మీరు డైరెక్ట్ గా స్పెషల్ ఫ్లైట్ రావడం ఏంటి, టికెట్లు బుక్ చేసుకోవడం ఏంటి అంటున్నారు వాళ్ళు. అది అనేది అదేండి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హాస్ ఫెల్ట్ ద నీడ్ టు అరెస్ట్ హర్. కాబట్టి వచ్చారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన వస్తారండి ఇన్వెస్టిగేషన్ కి, నేను చెప్తాను ఏనండి, ఎవడో విజయవాడలో ఉన్నాడు ముద్దాయని తెలిసింది, ఇక్కడ నుంచి డిఎస్పీ గారు 2 ఎస్ఐలు కానిస్టేబుల్ బయలుదేరారు బండిలో డీజిల్ కొట్టించుకొని ఫుల్ ట్యాంకు. విజయవాడ పోతేనే డీజిల్ కాలేదు, మళ్ళీ కొట్టించారు అని విచారిస్తూ కోఆపరేట్ చేయట్లేదు, అరెస్ట్ తప్పదు అనుకున్నారు కాసేపటికి. ఒకటి అరెస్ట్ చేసి తీసుకురావాలని ఒక డిసిషన్, అక్కడికి వెళ్ళి స్పాంటేనియస్ గా స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఇక తప్పదు అరెస్ట్ చేయాలనుకోవడం, 2. అర్థమైందా అండి? సో ఏదైనా జరగవచ్చని నేను విజయవాడ చేరితేనే ట్యాంక్ ఖాళీ అయింది, డీజిల్ మళ్ళీ ఫుల్ కొట్టించాడు విచారణ చేసి కోఆపరేట్ చేసి తీసుకొచ్చారు. అది కూడా డీజిల్ ముందే కొట్టించుకొని తీసుకొచ్చారు, అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, భోజనాలు కూడా క్యారేజ్ లో తెచ్చుకున్నారు దారిలో తినడానికి. ఈ అన్ని మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు బీకడమే. ఓకే, ఫ్లైట్ టికెట్ ప్లాన్ ప్రకారమే చేశారు అనుకుందామండి.
ప్రీ ప్లాన్ గానే అరెస్ట్ చేయాలని ఉద్దేశంతో వచ్చారు అనుకుందాం. బట్ దే అవును ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వెల్ విత్ ఇన్ దేర్ రైట్స్ కదండి. కరెక్టే. కానీ వాళ్ళు ఏమంటారంటే ఫ్లైట్ టికెట్లు ఒక రోజు ముందే బుక్ అయ్యాయని ఆ వర్గాలు చెప్తున్నాయి. అరెస్ట్ ప్రక్రియ మొత్తం చట్టానికి విరుద్ధం మరియు ఈడీ అరెస్ట్ యొక్క అన్ని విధానం ఉల్లంఘించి చట్టాన్ని తన చేతిలో తీసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అక్రమ అరెస్ట్ అని అందరికీ అర్థమైంది. నిజానికి ఈడీ న్యాయవాది సుప్రీంకోర్టులో తన వాంగ్మూలను ఉపసంచుకోవాలని కోరుతున్నప్పుడు ఈడీ అధికారులు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఏ చట్టం ఉల్లంఘించారు నేను చెప్పేది అదే అండి. సపోజ్ కాసేపటి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైకోర్టులో ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి కేసు ఉంది, నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇచ్చారు. కాసేపటికి వచ్చే వాయిదా వరకు నాట్ టు అరెస్ట్ అని వినండి. ఆ, నాట్ టు అరెస్ట్ ఉండగా ఆ పలానా డేట్ దగ్గర పడుతుంది, హైకోర్టులో వచ్చే అవకాశం ఉంది. పోలీస్ ఆఫీసర్ ఇన్ యాంటిసిపేషన్ అవినాష్ రెడ్డి గారి ఇంటి బయట నించున్నారు అనుకుందాం కాసేపటికి. అవును. అక్కడ ల్యాబ్స్ అయితే ఇక్కడ అరెస్ట్ చేశారు అనుకోండి, దాంట్లో తప్పే ఉంది. అంటే వాళ్ళ Prepared దృష్టిలో గా ఇక్కడ తప్పది. అంటే అంటే అక్కడ final- కనుక వారికి స్టే వచ్చి ఉండుంటే వేరే విషయం. ఉమ్, నేను అనేది అవును. అదేనండి. ఓ నేరగాడు యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తాడు. ఓకే, యాంటిసిపేటరీ బెయిల్ హియరింగ్ జరుగుతుంటది. ఉమ్, ఆ రోజే వాదనలు జరుగుతుంటాయి. పోలీస్ ఆఫీసర్లు బయట రెడీగా ఉంటారు, అతను ఎక్కడ ఉంటే అక్కడ కాచుకొని కూర్చొని ఉంటారు. ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, డిస్మిస్ అయింది, యాంటిసిపేటరీ రాలేదని తప్పున అరెస్ట్ చేస్తారు. అవును. లేదా స్టే ఆఫ్ అరెస్ట్ ఉంటుంది, దానిపైన వాదనలు జరుగుతూ ఉంటాయి. స్టే ఆఫ్ అరెస్ట్ ఉంది అనుకుందాం, అవును. టెంపరీ స్టే ఆఫ్ అరెస్ట్ 15 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దు అని ఉంది. 15 రోజులు ల్యాబ్స్ అవుతుంటే కోర్టులో విచారణ జరుగుతుంటది. పోలీస్ ఆఫీసర్లు ప్రిపేర్డ్గా ఉంటారు ఇక్కడ. అసలు కోర్టుకు రాకముందు ఎత్తుకెళ్ళిపోతారు కదండి. ఆ, అతనికి ఏ ఆర్డర్ లేకపోతే కోర్టు విచారణ రాకముందు కూడా తీసుకెళ్తే ఇన్ఫ్రాక్షన్స్ ఇదంతా కూడా దురుద్దేశం, ఇన్ఫ్రాక్షన్స్ అవుతాయి. ఇదంతా దురుద్దేశం కూడిన అరెస్ట్ కాబట్టి ఆమె తొందరలో ఈ కేసు నిలబడదు, ఆమె బయటకు వస్తారంటున్నారు. అంటే ఒకటండి, ఇప్పుడు మన చర్చ అంతా అరెస్టు, రిమాండ్ వీటి వరకే జరుగుతూ ఉంది. అవును. అరెస్ట్ కావాల్సింది, కేసు నడిపడం కావాల్సింది ప్రస్తుతానికి వచ్చి ప్రైమా ఫేసి బేసిక్ కంపోనెంట్ ఉందా లేదా, నెంబర్ 1. అదే. ఏది ఇన్వెస్టిగేషన్ కి దీనికి. అరెస్ట్ కావాల్సింది ఏంటిదంటే, అంటే మీకు మళ్ళీ ఓ డిఫరెన్స్ ఉందండి. పవర్ ఆఫ్ అరెస్ట్, నీడ్ టు అరెస్ట్ ఉంటుంది. అవును. అరెస్ట్ చేసే అధికారం ఉంది, కానీ అరెస్ట్ చేసే అవసరం ఉందా లేదా? ఇప్పుడు 41 ఇస్తారు. ఉమ్, సో కేసు ఎఫ్ఐఆర్లు ముందుకెళ్ళడం అనేది ప్రైమా ఫేసి మీద, అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ గ్యాదరింగ్. అరెస్ట్ వచ్చే వరకు రిక్వైర్మెంట్ ప్రైమా ఫేసి. అచ్చా. నెంబర్ 2, అరెస్ట్ చేయకుండా ఈ అక్యూజ్ ని బయట పెడితే విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయటము, ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేయటము వగేరా 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 ఇంక్లూడ్ అవుతాయి. ఈ 2 ఉంటే చాలు. ఈవెన్ పిఎంఎల్ యాక్ట్ 19 కానీ లేదా సిఆర్పిసిలో కానీ అరెస్ట్ చేయడానికి రూల్స్ ఏంటంటే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ముద్దాయికి చెప్పాలి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము. అది నియర్ అండ్ డియర్ ఒకరికి నోటీస్ ఇవ్వాలి. అతను అడ్వకేట్ పెట్టకపోతే ఒక అడ్వకేట్ మీరు అపాయింట్ చేయాలి, లీగల్ అంటారు. ఇంతకు తప్పిస్తే వేరే అవసరం లేదు. నేరం చేశారా లేదా, ఉందా లేదా పాత్ర అనేది ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీట్, ట్రయల్. ఓకే. ప్రస్తుతానికి ఇంతే. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఈ కేసులో కవిత గారితో ఆగిపోతుందా లేదా ఢిల్లీ సీఎం వరకు వెళ్ళే అవకాశం ఉంటుందంట? నా అజంప్షన్ ఏంటిదంటే అండి, కొన్ని రోజులు అవుతే మేడం గారు కూడా కోఆపరేట్ చేస్తారు, ఉహు. అరవింద్ కేజ్రీవాల్ గుమ్మం దగ్గర అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఇంత ప్రైమా ఫేసి అన్నాను, 10 మంది అప్రూవర్లు ఈడ పేరు చెప్పారు. ఉమ్, సరే, ఎవడు పడితే వాడు చెప్తే అరెస్ట్ చేస్తారా, అదంతా వేరే విషయం. సో ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది. రామచంద్ర పిల్లే గారు యూ టర్న్లు, జెడ్ టర్న్లు, అప్ టర్న్, డౌన్ టర్న్ 10 సార్లు తీసుకున్నారు. ఉమ్, మీకు గుర్తుందో లేదో, రామచంద్ర పిల్లే ఆ యూ టర్న్ తీసుకొని పిటిషన్ వేసినప్పుడు కూడా ఈడీ వారు ఓ రిప్లై చేశారు, దీని వెనకాల పెద్దల హస్తం ఉంది, ఎవరు హస్తం ఉందో కూడా అవును తెలుసు అవును అని. అవును. ఓకే, ఆ, ఇవి చాలు రిమాండ్ లో ఉంచడానికి. ప్రైమా ఫేసి 10 మంది చెప్పారు, సిడిఆర్ రిపోర్ట్లు ఉన్నాయి, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. సరే, మీరు అన్నట్టు ఆ హోటల్లో దీని గురించే ఉన్నారా, టీ తాగడానికి వెళ్ళారా, ఎవరినో కలవడానికి వెళ్ళారా, తర్వాత ప్రైమా ఫేసి ఉంది. 10 మంది అప్రూవల్ చెప్పారు. ఈవిడ ఆదేశాల మేరకే ఆయనవరు రాఘవరెడ్డి గారు 25 కోట్లు అరేంజ్ చేసి బుచ్చిబాబు గారి డైరెక్షన్ పైన ఆయనవరు చెన్నైకి ఇస్తే చెన్నై నుంచి ఎవరో మూసామని. ఇదేమో ఇన్వెస్టిగేషన్ ముందు పోవడానికి, అరెస్ట్ కి లోపల ఉండాలా లేదా అనేది రామచంద్ర పిల్లే బుచ్చిబాబు గారు మెలకలు తిరగటము, ఉమ్, పైన కింద పడ్డము, ఉమ్, ఈ 2 ఇనఫ్ ఉండడానికి. ఇంకా ఇప్పుడు ఈ అప్రూవర్ స్టేట్మెంట్లు, ఈ అనాలిసిస్ పైన ఏం జరుగుతుంది, కేసు నిలబడుతుందా లేదా అనేది ఆ చర్చ ఇప్పుడు కాదు. ఉమ్. ఫైనల్ గా చూస్తే అరవింద్ వరకు ఇలా ఆగిపోద్ది.
ఇది అరవింద్ వరకే. ఆయనే అంటే ఎంటైర్ అలిగేషన్ ఏంటిదంటే ఢిల్లీ గవర్నమెంట్ చేసిన పాలసీలో అవకతవకలు జరిగాయి. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి, ప్రైవేట్ వాళ్ళకి అనాయుచిత లబ్ధి జరిగింది. దానివల్ల గవర్నమెంట్కి లాస్ జరిగింది. కొన్ని రూల్స్ వైలేట్ చేశారు అని. సో ఢిల్లీ సీఎంఏ కదండి ఢిల్లీ గవర్నమెంట్ హెడ్. అంటే ఇప్పుడు ఎక్సైజ్ మంత్రి లోపల ఉన్నాడు, గ్రూప్ ఆఫ్ అవును. మినిస్టర్స్ మంత్రి లోపల ఉన్నాడు, డిప్యూటీ సీఎం లోపుతున్నారు. బాస్ బయట ఉన్నాడు మెయిన్. ఇప్పుడు ఢిల్లీ కవిత గారు husband కి వీళ్ళకి ఇవ్వడం చూస్తే ఏంటిదంటే నాకు తెలిసి అంటే భర్తని పిలవడం కూడా అదే, అరే బాబు నువ్వేనే చెప్పరా నాయనా మీ ఆవిడ కొంచెం మొండి పట్టు చేయొద్దని ఇదైపోతారని ఆయనతో కూడా చెప్పించే అవకాశం ఉంటుంది. వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను ఈ రోజు ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. తమ కస్టడీ ముగిసింది కానీ ఇంకా ఆమె దగ్గర నుంచి వివరాలు రాబట్టే ఉంది కాబట్టి మరో 5 రోజులు కస్టడీ కావాలంటూ పిటిషన్ వేశారు. కానీ కోర్టు 3 రోజులే అనుమతి ఇవ్వడంతో తిరిగి ఆమెని కోర్టు నుంచి ఈడీ ఆఫీస్ తీసుకెళ్లారు. తీసుకువెళ్తున్న సమయంలో కవిత కోర్టులోనే కొన్ని నినాదాలు చేశారు. తనది అక్రమ అరెస్ట్ అంటూ తనకి న్యాయం చేయాలంటూ ఆమె నినాదాలు చేసుకుంటూ ఈడీ ఆఫీస్ వెళ్ళారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. Same thing that as 1 year back, it is an illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. Nothing new. They are asking the same thing again and again. There is nothing new. Please. फर्जी केस है, गलत केस है, इलीगल अरेस्ट है. हम कोर्ट में लड़ेंगे. ఢిల్లీ కోర్టులో కవిత చేసిన నినాదాలు చూసాం. దీని వెనకన్న ఉద్దేశం ఏంటి? సంవత్సరం నుంచి తను చెప్పిన సమాధానాన్ని అదే ప్రశ్నలు అదే సమాధానం అడుగుతున్నారు కానీ ఎక్కడ కూడా తన కొత్త విషయం రావట్లేదు అంటూ ఆమె చెప్తున్నారు. అందులో వాస్తవం ఎంత? అసలు అంతేకాకుండా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తర్వాత నెక్స్ట్ ఇంకెవరు రాబోతున్నారు? అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్ట్ లో కొత్తగా ఈ విషయాలు వచ్చాయి. దానికి ఆయన చెప్పిన దానికి కవితకి లింకప్ ఏం దొరికిందా? లేదు కొత్తగా మరొక పేరు వస్తుంది. ఆ పేరు ఎవరనే విషయాల్ని మన హైకోర్టు అడ్వకేట్ మన రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, కవితకి ఈరోజు కోర్టులో 23వ తారీఖు అయిపోయింది కాబట్టి కస్టడీ తీసుకొస్తున్నప్పుడు ఆమె ఒక మీడియాతో మాట్లాడుతూ ఇదంతా అక్రమ అరెస్టు, గత సంవత్సరం నుంచి జరుగుతున్న విషయాన్ని పదే అడిగారు తప్ప కొత్తగా ఏమీ లేదు అంటూ ఆమె చెప్పారు. తనకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అంటూ ఆమె వెళ్ళిపోయారు. అయితే అందులో వాస్తవం ఎంత ఉంది అనే విషయంతో పాటు ఇందాక మనం చెప్తున్నట్టుగా అరవింద్ కేజ్రీవాల్ గారి ఇంట్లో దొరికిన రిమాండ్ రిపోర్ట్ లో కొత్త విషయాలు ఏమి వచ్చాయి. ఇందులో ఇంకో కొత్త పేరు కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజు హైదరాబాద్ లో కవిత ఆడబడుచు ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఆ ఇల్లు మేకాస్ రవాణా అని తెలుస్తుంది. ఆయనకి ఈ కేసుకి లింక్ ఏంటి విషయం మీ దీంట్లో బయటపడింది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే కేసు కొంచెం మనం వెనక్కి వెళ్ళాలి. ఈ కేసు పైన కొద్దిగా క్లారిటీ రావాలి. ఈ కేసు ఏంటిదంటే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయి, దాని ద్వారా ప్రభుత్వానికి నష్టం జరిగింది, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు లాభం జరిగింది అని. అవును. దీంట్లో 2 కేసులు అండి బుక్ అయినాయి. ఒకటి సిబిఐ, అవును, ఒకటి ఈడీ. సిబిఐ వచ్చే వరకు ప్రెడికేట్ అఫెన్స్. సిబిఐ అఫెన్స్ ఏంటంటే కరప్షన్ సంబంధించి, అంటే 100 కోట్ల ముడుపులు తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీళ్ళు లిక్కర్ పాలసీని ఎవరైతే 100 కోట్ల ముడుపులు ఇచ్చారో వీరికి అనుకూలంగా పాలసీని తయారు చేశారు, అనాయుచిత లాభం వచ్చేటట్టు. ఇది సిబిఐ కేసు అండి. ఈ ఈడీ వచ్చే వరకు ఈ 100 కోట్ల ముడుపులు పాలసీతో సంబంధం ఉండదండి. ఈడీ వచ్చే వరకు ఈ 100 కోట్ల ముడుపులు ఎలాగా చెల్లించారు, ఎవరెవరికి పోయినాయి, దాన్ని ఎలా వాడారు, ఎక్కడికి వెళ్ళినాయి. ఒకటి, ఈ 100 కోట్లు ఇవ్వడం ద్వారా ఎక్సైజ్ పాలసీని వారికి అనుకూలంగా చేసుకొని, అంటే 6% కమిషన్ 12% పెంచడము, కార్టలైజేషన్ చేయటము, ఈ అవకతవకలు పాల్పడడం ద్వారా సంపాదించిన డబ్బులు అవి ఎక్కడికి వచ్చాయి, ఎవరు చేరారు, ఎవరు వాడారు, ఇది చూడాల్సింది. సో ఇప్పుడు ఈడీ చేస్తా ఉంది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారి దాంట్లో కవితకి లింక్ చేసేవి, కవిత గారి దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ లింక్ తీసి ఏమంటే 100 కోట్ల ముడుపు, అంటే ఇదంతా కవిత గారే మెయిన్ పర్సన్ అరవింద్ కేజ్రీవాల్ గారితో కోఆర్డినేట్ చేసి ఈ ఐడియా చెప్పి 100 కోట్ల ముడుపులు మేము అరేంజ్ చేసి ఇస్తాము, దాని ప్రకారం మీరు ఇది చేయండి అని చెప్పి ఇన్స్టిగేట్ చేశారు అనేది వారి ఆరోపణ. ఈ 100 కోట్లు
ఎలా తీసుకుందనే దానికి మళ్ళీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ని కలిస్తే వారు కవిత గారిని కలవమన్నట్టు, కవిత గారు 50 కోట్లు అరేంజ్ చేయనట్టు, 50 కోట్లు కాదు 25 కోట్లు అరేంజ్ చేస్తామని వాళ్ళ అబ్బాయి ద్వారా అరేంజ్ చేసినట్టు. ఇక్కడి నుంచి వచ్చే వరకు ఆ 25 కోట్లు అంటే ఎక్కడైతే 100 కోట్లు కిక్ బ్యాక్ సమకూర్చడము అది ఆమ్ ఆద్మీ పార్టీ వారికి చేకూర్చడం, ఆ ఆమ్ ఆద్మీ పార్టీ వారు దాన్ని ఎక్కడ వాడారు ఒక పార్ట్. రెండో పార్ట్ వచ్చి ఈ డబ్బులు ఈ చేతులు మారిన తర్వాత ఈ పాలసీ ద్వారా జరిగిన ప్రాఫిట్లు బెనిఫిట్లు ఎవరికి వచ్చాయనేది 2 పార్ట్లు. సో ఫస్ట్ పార్ట్ కిక్ బ్యాక్లు వచ్చే వరకు కవిత గారి పాత్ర ఏంటంటే కవిత గారి డైరెక్షన్స్ పైన కవిత గారికి మనిషి అయిన గోరంట్ల బుచ్చిబాబు గారు కోఆర్డినేట్ చేస్తూ మాగుంట రాఘవరెడ్డి గారి దగ్గర నుంచి 25 కోట్లు ఆయన కోఆర్డినేట్ చేసి కలెక్ట్ చేశారు. ఆయనతో పాటు అభిషేక్ బోయిన్పల్లి అని చెప్పి అతను కూడా కవిత గారు రిప్రజెంటేటివ్. వీరిద్దరు వాటిని కలెక్ట్ చేసి వీటిని వీరు అందజేశారు. ఈ అందజేసిన తర్వాత కొద్దిగా అమౌంట్ ఏమో ఈ ఇండో స్పిరిట్స్ నుంచి గౌతమ్ ముత్తాకు సంబంధించిన అకౌంట్లు, ఆయన కంపెనీకి సంబంధించిన అకౌంట్లలో పడ్డం. కొద్దిగా అమౌంట్లు ఆ సంస్థలకు చెందిన ఒక పర్సన్ ఈ అభిషేక్ బోయిన్పల్లి కవిత గారికి సోకాల్డ్ అసోసియేట్ పిఏను ఢిల్లీలో అశోక్ కౌశిక్ అనే వ్యక్తి, ఈ ముగ్గురు ఆ డబ్బులు తీసుకుని కొంతమంది హవాలా ట్రేడర్స్కి అందించారు. దాంట్లో విజయ్ నాయర్ అందరూ పాత్ర ఉంది. విజయ్ నాయర్, అమన్దీప్ దాలి ఎవరు, అభిషేక్ బోయిన్పల్లి, ఈ ముత్తా గౌతమ్ సంస్థలకు సంబంధించిన ఒక వ్యక్తి. ఈ అందజేసిన డబ్బులు ఢిల్లీ నుంచి హవాలా మార్గంలో ముంబై నుంచి హవాలా మార్గంలో గోవా. వాటిపైన ఐటీ అధికారులు, ఏడీ అధికారులు కూడా దాడి చేసి ఆ హవాలా ట్రేడర్లందరి దగ్గర నుంచి సంబంధిత డాక్యుమెంట్లు, స్టేట్మెంట్లు రికార్డు చేసి తీసుకున్నారు. వాటిలలో స్పష్టంగా ఈ డబ్బులు అభిషేక్ బోయిన్పల్లి, ఈ ముత్తా గౌతమ్ సంబంధించిన ఒక అసోసియేట్ అతను కౌశిక్ అనే వ్యక్తికి నుంచి ఢిల్లీలో కొంతమంది హవాలా ట్రేడర్ చేయడం, ఆ ఢిల్లీ నుంచి ముంబై నుంచి గోవాకు చేరి గోవా ఎలక్షన్లలో ఖర్చు పెట్టింది ఆ డబ్బు. ఆ వెండర్స్ ఎవరైతున్నారో పేమెంట్లు వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని వాట్సాప్ చాట్లు, మెసేజ్లు, డాక్యుమెంట్లు సీజ్ చేసుకున్నారు. అంటే పేమెంట్లు కొన్ని క్యాష్ రూపంలో ఇచ్చారనమాట ఈ హవాలా డబ్బే. సో కవిత గారి పాత్ర ఏంటంటే ఈ 100 కోట్లను మొబిలైజ్ చేయటం ఆ పార్టీకి, దాన్ని కవిత గారి అసోసియేట్స్ ద్వారా హవాలా ట్రేడర్స్కి రావడము, అది హవాలా రూపంలో గోవాకు చేరి ఖర్చు పెట్టారు ఒక పార్ట్. మనీ లాండరింగ్ వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ రిమైండ్ రిపోర్ట్ ఏమొచ్చిందంటారు? అదే వచ్చిందంటారా? ఇదే వచ్చింది. ఈ డబ్బుని మళ్ళీ వాళ్ళు రివర్స్ ట్రాకింగ్ చేశారు ఈడీ వాళ్ళు. అంటే వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేశారంటే గోవాలో ఎలక్షన్లకి కొంతమంది క్యాండిడేట్ల దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నారు. క్యాండిడేట్లు వారు కూడా మా పార్టీ తరఫు నుంచి డబ్బు వచ్చిందని, తర్వాత పబ్లిసిటీకి, అడ్వర్టైజ్మెంట్కి, వాటికి పనిచేసిన సంస్థలు, వ్యక్తుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు కూడా క్యాష్ రూపంలో వచ్చిన డబ్బు అని చెప్పారు. ప్లస్ SMS చాట్లు, వాట్సాప్ చాట్లు, అంటే నాయకుల నుంచి ఈ వెండర్స్కి పార్ట్ క్యాష్లో ఇస్తాం, పార్ట్ ఇది ఇస్తామని. ఆ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పలానా దగ్గర కలెక్ట్ చేసాము. ఆ పలానా వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అవన్నీ సీజ్ చేస్తే అవి మాకు పలానా హవాలా ట్రేడర్ దగ్గర నుంచి వచ్చినాయి. హవాలా ట్రేడర్ ట్రేస్ చేసుకుంటూ బ్యాక్ ఢిల్లీ వరకు. ఢిల్లీలో హవాలా ట్రేడర్స్కి అసలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మాగుంట రాఘవరెడ్డి వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ల ప్రకారము చెన్నైలో డెలివరీ చేసినాయి, ఆ చెన్నై నుంచి ఢిల్లీకి చేరినాయి. ఢిల్లీలో ఈ అభిషేక్ బోయిన్పల్లి, ఆ ముత్తా గౌతమ్ సంబంధించిన ఆ సంస్థకు సంబంధించిన ఒక వ్యక్తి విజయ్ నాయర్, అమన్దీప్ దాల పేరు నాకు గుర్తు రావట్లేదు, వీరు కోఆర్డినేట్ చేసి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈ హవాలా ట్రేడర్స్ కంటించినట్టు వాళ్ళ ఆధారాలు సేకరించారు. అంటే ఈ కంటెంట్ అంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ దీంట్లో వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ దాంట్లో వచ్చింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఎక్కడ తీసుకొస్తున్నారంటే ఇదేమో కవిత గారి పాత్ర 100 కోట్లు సమకూర్చడం ఆమ్ ఆద్మీ పార్టీకి లంచం రూపేణా. ఆ సమకూర్చడం ప్రొక్యూర్ చేయడం త్రూ మాగుంట రాఘవ వీళ్ళందరి ద్వారా ఈ డబ్బుని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయడం, ఢిల్లీలో విజయ్ నాయర్ వీళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ హవాలా ట్రేడర్స్కి అందించడం వరకు ఈవిడ పాత్ర. హవాలా ట్రేడర్స్ నుంచి అది చేరింది ఆమ్ ఆద్మీ పార్టీ ఫంక్షనరీస్ కి చేరింది అక్కడ. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి పాత్ర ఏమంటారంటే సెక్షన్ 70 అని ఉంటదండి మీకు. ఈవెన్ చెక్ బౌన్స్ కేసుల్లో, CRPCలలో కూడా ఉంటది, మిగతా చట్టాలలో కూడా. ఇండివిజువల్ మీరు నేరం చేస్తే ఒకటి, ఒక కంపెనీ నేరం చేస్తే ఒకటి. సపోజ్ కంపెనీలో మీరు డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, మీరు చెక్ ఇచ్చారు, చెక్ బౌన్స్ అయింది, నేను మీ పైన కేసు పెట్టాను, మీ కంపెనీ పైన కేసు పెడుతూ దాంట్లో మిమ్మల్ని దోషిగా నిలబెడతాను చేస్తాను. ఎందుకంటే ఎవరైతే యాక్టివ్ గా ఇన్వాల్వ్ ఉంది కంపెనీ నడిపిస్తారో వారు దోషులు అవుతారు. ఇండిపెండెంట్ గా చేస్తే 138 కింద వస్తుందేమో. ఏదైనా 138, 142
ఆహా. అయితే కంపెనీ నిర్వచనం ఏంటిదంటే మనకి చట్టాలలో కొద్దిగా వైడ్గా ఉంటుంది అనమాట. కంపెనీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కంపెనీ అట్లా కాదు. ఓకే. కంపెనీ అంటే ఏదైనా రిజిస్టర్డ్ కంపెనీ, కార్పొరేట్ కంపెనీ, పార్ట్నర్షిప్ ఆర్ ఎనీ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అని ఉంటుంది అనమాట. ఉమ్, ఉమ్, ఇప్పుడు రామోజీరావు గారు కూడా మీకు గుర్తుందో లేదో ఆ కేసులో ఎనీ అసోసియేషన్ అంటే ఏ కంపెనీ కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర డిపాజిట్లు సేకరించకూడదు అనేది ఉమ్, ఆర్బీఐ చట్టం. అవును. దాన్ని వైలేట్ చేశారంటే ఆయన ఏమన్నాడు, నాది ఎనీ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ కాదు, నాది హెచ్యుఎఫ్ అన్నాడు వాదన. అది హిందూ విభజన అవిభక్త చట్టం. అవిభాజిత అవును. కుటుంబం ఏదో అని, కాబట్టి అవును. నాది అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ రాదని. బట్ అది ఉమ్, తప్పు. సరే, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే, సరే హీ బీయింగ్ అంటే ఉమ్, అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి సంబంధించిన కీ ఫంక్షనరీ స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఉమ్, అంటే జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ స్టేట్మెంట్లు తీసుకున్నారు. వారి ఉమ్, స్టేట్మెంట్లు ఏంటంటే, ఈ పార్టీకి ఆయన కన్వీనరు, ఈ పార్టీలో నిర్ణయాలు అన్ని ఆయనే తీసుకుంటారు, ఈ కంపెనీ ఈ పార్టీ ఫండింగ్ ప్రచారం అంతా ఆయనే ఇన్ఛార్జ్ అని తీసుకున్నారు అనమాట. తీసుకొని ముడుపులు ఆయనకు ముట్టినాయని కాదు, వారి ఉమ్, పార్టీకి ముట్టినాయి, వారి పార్టీ వాటిని ఎలక్షన్లలో వాడింది. ఉమ్, బీయింగ్ హెడ్ ఆఫ్ ద పార్టీ ఉమ్, సెక్షన్ 70 కింద ఆయన హెడ్ ఆఫ్ ద పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన చేశారు. బట్ సిబిఐకి వచ్చే వరకేమో ఆ, కిక్ బ్యాక్లు అడగటము, కిక్ బ్యాక్లు సేకరించడము, ఆ, పాలసీని ట్వీక్ చేయడం, ఎక్సైజ్ పాలసీని మార్పులు చేయడం. అది ఓకే. ఇప్పుడు కవిత గారి దాంట్లోకి వచ్చే వరకేమో ఉమ్, కవిత గారి పాత్ర, ఒక పాత్ర 100 కోట్లు సేకరించడము, ఉమ్, అది ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ వారికి చెప్పిన హవాలా ట్రేడర్లకి అందజేయడం వరకు. ఉమ్, సెకండ్ రోల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, సరే ఇప్పుడు ఈ ముడుపులు ఇచ్చారు కాబట్టి వారికి కొన్ని లైసెన్సులు వచ్చినాయి. అవును. పెద్ద లైసెన్స్ వారికి మెయిన్ అలిగేషన్ ఇండో స్పిరిట్స్ ఈవిడ వాటాదారని. మరి ఇప్పుడు అక్కడ చేసిన బిజినెస్ లో వచ్చిన అదనపు ఆదాయం ఏదైతే ఉందో ఆవిడకి ఎట్లా చేరింది అనేది రెండో పార్ట్. ఉమ్, దాంట్లో నేను చెప్పారు, ఇండో స్పిరిట్స్ లో వెనంనేని శ్రీనివాసరావు గారు ఉమ్, కవిత గారి ఇన్స్ట్రక్షన్స్ మీద కొద్దిగా డబ్బు అరుణ్ రామచంద్ర పిల్లకి ఇచ్చినట్టు, అరుణ్ రామచంద్ర పిల్లే అది ఇన్వెస్ట్మెంట్ కింద చూపెట్టి ఇండో స్పిరిట్స్ లో పార్ట్నర్షిప్ తీసుకున్నట్టు. ఉమ్, ఇండో స్పిరిట్స్ లో వచ్చిన లాభం కొద్దిగా పార్ట్ అరుణ్ రామచంద్ర పిల్లకి చేరినట్టు, అరుణ్ రామచంద్ర పిల్లే ఓ ప్రాపర్టీగా ఉన్నట్టు. ఆ ఓ, ప్రాపర్టీ కవిత గారి బేనామీనాకు ఉన్నాడు ఎందని ఆ ప్రాపర్టీ నమ్మిన కంపెనీ వారిని విచారించి ఆ, ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఉమ్, రెండోది కొద్దిగా డబ్బు ఇండో స్పిరిట్స్ నుంచి ముత్తా గౌతమ్ గారి కంపెనీలకు చేరినాయి. ఓకే. దాని నుంచి మళ్ళీ అభిషేక్ బోయినపల్లికి, ముత్తా గౌతమ్ గారి అకౌంట్లకి ఏదో క్రాస్ ట్రాన్స్ఫర్లు కొన్ని ఉన్నాయి. ఓకే. సో అభిషేక్ ఉమ్, బోయినపల్లి నన్ అదర్ దెన్ అగైన్ బేనామీ ఆఫ్ కవిత గారు అని. అవునండి. కొద్దిగా అమౌంట్ మళ్ళీ ఇండో స్పిరిట్స్ నుంచి ముత్తా గౌతమ్ గారి కంపెనీ చేయడం, ముత్తా గౌతమ్ గారి కంపెనీల నుంచి మళ్ళీ అభిషేక్ బోయినపల్లికి కొద్దిగా ఉమ్, అమౌంట్లు మళ్ళీ ఆ హవాలా ట్రేడర్లకు సంబంధించి ఏదో వారితో లావాదేవీలు వెళ్ళినట్టు ఒకటి. అవును. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త పేరు మేకా శరణ్. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన కవిత గారి హస్బెండ్ అనిల్ గారి సిస్టర్ కూతురు హస్బెండ్ అచ్చా. ఆయన. సో ఇప్పుడు ఆయన పాత్ర ఏంటంటే, ఈయన పేరు ఫస్ట్ లో వచ్చింది ఎప్పుడైతే ఈ కేసు అయ్యి అప్పుడు మీడియాలో బాగా వచ్చి, ఈయన పేరు 1-2 రోజులు వచ్చి మళ్ళీ కనపడకుండా పోయింది. ఆయన పేరు మళ్ళీ బయటకు ఇప్పుడు వచ్చింది వచ్చింది. ఈసారి రైట్లో. ఉమ్, ఉమ్, సో నాకున్న ఇన్ఫర్మేషన్ అండ్ దాంట్లో పెద్దగా రాయలేదు, ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అని రాశారు. కానీ ఉమ్, నాకు అర్థమైనంత వరకు ఈ ఇండో స్పిరిట్స్ లో ఈ కంపెనీ దీంట్లో ఏదైతే కవిత గారి బేనామీ రామచంద్ర పిల్లే రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ కంపెనీ అవును. ఎవరికైతే మేజర్ అనాయుత లాభం జరిగిందో ఢిల్లీ పాలసీలో, ఆ ఉమ్, ఇండో స్పిరిట్స్ కంపెనీ యొక్క లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ లో ఆయన బాగా ఉమ్, ఇన్వాల్వ్డ్ అనేది ఇన్ఫర్మేషన్. ఉమ్, మేకా మేకా శ్రీచరణ్. రీచర్. ఉమ్. సార్ ఇప్పుడు ఈయన మీద ఏ విధంగా యాక్షన్ ఉండబోతుంది? ఇప్పుడు ఏదో రైడ్లు జరుగుతున్నాయి కదండి, రైడ్లు ఆ, మెటీరియల్ సీజ్ చేస్తారు, ఆయనను ఆ, కూడా తీసుకెళ్తారు, ఆహా. తీసుకెళ్ళి ఆయన కూడా ఇంట్రాగేట్ చేస్తారు. ఇప్పుడు అంటే కవిత గారి మీద వచ్చే వరకు ఇంకోటి, ఇప్పుడు ఈ సీజ్ చేసిన ఫోన్ లో కూడా ఏదో ఫార్మాట్ చేశారు, డిలీట్ చేశారు. ఉమ్, ప్రాబ్లం వల్ల ఎక్కడ రేజ్ అవుతుందంటే అండి, ఈ కేసు లైట్ లోకి వచ్చిన తర్వాత, ఓకే. ఈ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత, ఉమ్, ఈ కేసులో సమ్మన్స్ అందిన తర్వాత ఈ ఫార్మాటింగ్ డిలీటింగ్ జరిగాయి. అచ్చా. ఇప్పుడు అంటే లేటెస్ట్ వారు వేసిన దాంట్లో కూడా ఇప్పుడు సీజ్ చేసిన కవిత గారి ఫోన్ కూడా ఉమ్, ఈ మధ్యనే డిలీట్ చేశారు అందులో ఉన్న డేటా అంతా అనేది ప్రధానమైన వాళ్ళ- అలిగేషన్. ఆ, అదేమవుద్దంటే, అంటే చెప్పాను కదా మీకు, ఎవిడెన్స్ యాక్ట్ లో కొన్ని సెక్షన్లు ప్రిజంప్షన్లు కిక్కిన్ అవుతాయి. న్యాచురల్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ జరగని కేసు బుక్ అయిన తర్వాత, నోటీసులు అందిన తర్వాత డిలీట్ అయ్యాయి. ఉమ్,
అంటే దాన్ని కోర్టు ప్రెజ్యూమ్ చేస్తుంది, అందులో కవిత గారికి వ్యతిరేకంగా ఇవన్నీ ఉన్నాయి అని నమ్ముతుంది అనమాట. దాన్ని ఎఫెక్టివ్ గా కవిత గారు రిబట్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు కవిత గారు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆమె ఇదంతా అక్రమ అరెస్టు, గత సంవత్సరం నుంచి అడుగుతున్నారంటూ ఆమె చెప్తున్నారు. ఆ స్టేట్మెంట్ ఏమైనా ఈడీ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందంటారు? లేదా అది పొలిటికల్ స్టేట్మెంట్. కాకపోతే ఒకటి దాంట్లో సంవత్సరం నుంచి అడిగిందే అడుగుతున్నారు అంటే మీరు చెప్పట్లేదు అనుకోండి, అడుగుతానే ఉంటారు. సార్, ఇప్పుడు అరవింద్ గారు తీసుకొచ్చారు, కవిత గారు ఉన్నారు. వీళ్ళిద్దరితో అయిన తర్వాత అంటే 23 రోజులు ఇచ్చారు కాబట్టి 3 రోజుల తర్వాత ఆమెను తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకి పంపిస్తారా, లేదు ఆ రోజున బెయిల్ ఇచ్చాను పిటిషన్ వేసుకుంటారా? అంటే ఇప్పుడు 14 రోజులు వరకు వాళ్ళకి రైట్ ఉంటుంది. ఆల్రెడీ 7 రోజులు ముగిసిన ఇంకో 3 రోజులు 10 రోజులు అయినట్టుంది. బహుశా ఏదైనా రీజనబుల్ గా ఉంటే ఇంకేదైనా తీసేది ఉంటే 1-2 రోజులు వస్తే రావచ్చు కస్టడీ, లేదా రిమాండ్ చేస్తారు. అంటే అదే రోజు బెయిల్ వస్తుందని వాళ్ళ తరపున న్యాయవాదులు అంటున్నారు. దీంట్లో ఈ కేసులో చెప్తున్నానండి, కోఆపరేట్ జరుగుతుంది చేస్తున్నదన్నంత వరకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే కవిత గారి వరకు వచ్చే వరకు పెద్దగా ఏమంటారు, ఈడీది కానీ లేకపోతే పొలిటికల్ గా తీసుకున్నా కానీ బీజేపీది కానీ ఎలా ఉంటుందంటే, అరవింద్ కేజ్రీవాల్ గారు టార్గెట్ ముగిసింది, ముగిలే లేదు. ఇప్పుడు కేసు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఛార్జ్ షీట్లు పడాలి, ఇవన్నీ జరగాలి. ఎందుకంటే బీజేపీకి కూడా ఫేస్ సేవింగ్ ఉండాలి కదండి. నిన్న అలిగేషన్ నిన్నటి నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. సో ఏదో విధంగా ఈ కేసుని లాజికల్ కంక్లూజన్ తీసుకురాగలగాలి. తీసుకురాలంటే కవిత గారి పాత్ర ఎలాగుంటది అనే దాన్ని బట్టి. ఓకే, అంటే అంతవరకు ఆవిడ ఢిల్లీలో ఉండాల్సిందే. అది పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత తిహార్ జైలే. అంటే తిహార్ జైల్లో ఉన్నప్పుడు సిబిఐ కేసు కూడా ఉంటుంది, అందులో కూడా వాళ్ళు కూడా అరెస్ట్ చూపిస్తారు కదా, తర్వాత మళ్ళీ రిమాండ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని బయటికి పంపిన తర్వాత కాదు, అక్కడ జైల్లో ఉన్నప్పుడే వాళ్ళ కస్టడీ కూడా వారి డిస్క్రిప్షన్. అవునా? అంటే చెప్పానండి, ఇప్పుడు మనం ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాం, అరెస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు, అది మ్యాండేటరీ కాదంటారు కదా మరి. తర్వాత మన దేశంలో ప్రాబ్లం అంతా అదే, అరెస్ట్ల పైన సంతోషపడటం, అరెస్ట్ల పైన చర్చ చేయడం, అరెస్ట్ల పైన తర్వాత కేసులు ఎటు పోతుంటే తెలియదు మనకి. అరెస్ట్లు ఎప్పుడు అంటే, ఇప్పుడు ఈ కేసు ఉందనుకోండి, కవిత గారు డిలీట్ చేశారు, ఫార్మాట్ చేశారు, ఎవిడెన్స్ మాయం చేస్తున్నారు, విట్నెస్ అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అరుణ్ రామచంద్ర పిల్లే తన స్టాండ్ మారుస్తా ఉన్నాడు, ఇవి అవాయిడ్ చేయడం కోసం మాత్రమే అరెస్ట్. బట్ వన్స్ ఈడీ వారి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత కావాల్సిన మెటీరియల్ అంతా దొరికింది, అది చేసిన తర్వాత పెద్దగా అరెస్ట్ నాట్ రిక్వైర్డ్. అచ్చా సార్, కేసులో చూస్తుంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపించట్లేదు. మొన్నటి వరకు అరవింద్ కేజ్రీవాల్, ఇప్పుడేమో మేకా శరణ్ రెడ్డి, ఈయన తర్వాత ఇంకొక పేరు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? ఫుల్ స్టాప్ అంటే మీరు అర్థం చేసుకోవట్లేదు. మెయిన్ కింగ్ పిన్స్ అని వారు మెన్షన్ చేస్తున్న డాక్యుమెంట్ లో మెయిన్ పర్సన్స్ కవిత గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు. అరవింద్ కేజ్రీవాల్ గారు బీయింగ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎక్సైజ్ పాలసీని తారుమారు చేయటం, ట్వీక్ చేయటము, అనాయుత లాభం ప్రైవేట్ వ్యక్తులకు కలిపడం, దీన్ని కోఆర్డినేట్ చేసి అంతా నడిపించింది కవిత గారు. సో ఇప్పుడు మేకా శరణ్ గాని ఇంకేమైనా పేర్లు వచ్చినా ఇన్సిడెంటల్ అనమాట, అంటే వీరిద్దరికి సంబంధించి వీరిద్దరి పైన మరింత ఆధారాలు సేకరించే. ఓకే, అంతేగాని కొత్తగా కాదు. లేదు. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, అనిల్ వ్యవహారం ఎంతవరకు చూడొచ్చు? కవిత హస్బెండ్ మండే నాడే రమ్మంటూ సిబిఐ ఏడీ అధికారులు పిలిచారు, కానీ రాకుండా బయట తిరుగుతున్నారు. దీన్ని సీరియస్ గా తీసుకుంటారా? దాని గురించి మన దగ్గర పెద్ద ఇన్ఫర్మేషన్ ఎందుకు రాలేదు, లేకపోతే వారేమన్నా రిప్లై రాశారా, ఈడీని టైం అడుగుతా నాకు ఇప్పుడు కుదరదు అని ఈడీ వారు ఏం చెప్పారు, లేదా వాళ్ళు ఎట్లా కన్సిడర్ చేస్తారు అనేది ఇంకా తెలియదు. అంటే ఇది ఇంకా బిగినింగ్. ఓకే, ఒకవేళ రాకుండా గతంలో కవిత ఏ విధంగా చేసిందో, లేదా కేజ్రీవాల్ ఏ విధంగా ప్రవర్తించారో అదే ప్రవర్తనలో కూడా అనిల్ కూడా ప్రవర్తిస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అది ఈడీ వారు డిస్కస్, అతను ఎంత ఇంపార్టెంట్ అని అనుకుంటారన్న దాన్ని బట్టే ఉంటది. అనుకుంటే రాకలేదనుకోండి 174 కడతారు, లేదా ఉన్న పలంగా ఎక్కడుంటే అక్కడికి వచ్చి తీసుకెళ్తారు. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. గతంలో 9 సార్లు పిలిచిన రానన్న మొండి కేసును ఆయన నిన్న రాత్రి 9 గంటలకు ఈడీ అధికారులు అతని ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. అయితే కవిత ఇప్పటికే ఈడీ అధికారులు ఉండడంతో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని అరెస్ట్ చేశారా, లేదు ఇప్పటికే ఈ దర్యాప్తులో భాగంగా ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు అతను అరెస్ట్ చేశారా అన్న అంశంతో పాటు ఈడీ అధికారులు అదుపులో ఉన్న కవితను, కేజ్రీవాల్ ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టి విచారిస్తారా అనే అంశాలతో పాటు దీని తర్వాత ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనే విషయాల్ని
మన హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం స్కాట్లాండ్ నుంచి లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ఈ కేసు అరవింద్ ఢిల్లీ సీఎం తో ఆగుతుందా, లేదు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? నెంబర్ 1. నెంబర్ 2, కవిత ఇప్పటికే ఉంది కాబట్టి రేపటితో ఆమె కస్టడీ ముగుస్తుంది. అయితే ఇప్పుడు అరవింద్ని ఆమెని అంటే ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చిన పార్ట్ అంతా ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తారా, లేదు వేరే వేరేగా విచారించి మిగతా ఎవరైనా ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మరొకసారి విచారిస్తారా? ఈ కేసు ఇక్కడతో అంటే అరవింద్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడతో ఫుల్ స్టాప్ పడుతుందా లేదా? ముందు మనము జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కవిత అరెస్టే చూస్తా పోతున్న ఒక చిన్న న్యూస్ మిస్ అయ్యాం మనం. ఓకే. అభిషేక్ బోయిన్పల్లికి ఇంటరిం బెయిల్ వచ్చింది అవును. నిన్న. ఆయన వైఫ్ కి బాలేదని ఇచ్చారు. మీరు గమనిస్తే శరత్ చంద్రారెడ్డికి, రాఘవ్ రెడ్డికి కూడా ఇలాంటి ఏదో మెడికల్ గ్రౌండ్స్ ఉన్నదని ముందు ఇంటరిం బెయిల్ వస్తూ ఉమ్, తర్వాత రెగ్యులర్ బెయిల్ అయింది. అప్పుడు మీరు అడిగినప్పుడు నేను చెప్పా, అప్పుడప్పుడు ఏంటిదంటే జైల్లో ఉండి అలవాటు పడిపోతారు, ఉమ్, అలవాటు పడిపోయి ముందుకేస్తారు. ఉమ్, వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఇంటరిం బెయిల్ మీద మళ్ళీ బయట సమాజంలో తిరగడం, లగ్జరీకి అలవాటు చేసిన తర్వాత నుంచి దారిలోకి తెచ్చుకుంటారు. నాకు తెలిసి అభిషేక్ బోయిన్పల్లి కూడా సేమ్, శరత్ చంద్రారెడ్డి కూడా ముందు ఇంటరిం బెయిల్, రాఘవ్ రెడ్డికి ఇంటరిం బెయిల్ 1-2 సార్లు, దాన్ని కన్వర్టెడ్ టు రెగ్యులర్ బెయిల్. ఉమ్, సో ఇప్పుడు అభిషేక్ బోయిన్పల్లి కూడా రెడీ ఫర్ అప్రూవర్ కావడానికి ఓ, ఒకటి. ఓకే. రెండోది, ఇప్పుడు కవిత గారిది రేపటితో అనుకుంటా కస్టడీ ముగుస్తుంది. రేపటితో. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్నారు కాబట్టి రేపు డెఫినెట్ గా పిటిషన్ ఇస్తారు, ఎక్స్టెన్షన్ ఆఫ్ కస్టడీ. ఎందుకంటే కేజ్రీవాల్ కూడా దొరికాడు, వీళ్ళిద్దరిని మేము కన్ఫ్రంట్ చేయాలి అని. ఓకే. దాంతో పాటు వీర్ అసోసియేట్స్, వార్ అసోసియేట్స్ కూడా ఉంటారు. ఉహు, వీళ్ళ ఫోన్లు హ్యాండిల్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళ విషయాలు హ్యాండిల్ చేసిన వాళ్ళు. సో Okay. వాళ్ళతో పాటు కూడా కన్ఫ్రంట్ చేసి, కన్ఫ్రంట్ అంటే ఎదురెదురు కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ఉహు, అప్పుడప్పుడు ఎదురెదురు కూర్చోబెడతారు, అప్పుడప్పుడు వేరే వేరే రూమ్ లో కూర్చోబెట్టి ఇక్కడ స్టేట్మెంట్ తీసుకొని దీన్ని తీసుకెళ్ళి అక్కడ కన్ఫ్రంట్ చేస్తుంటారు అన్నమాట ఉహు, ఉహు, చేసి. సో ఇప్పుడు వాళ్ళకి మిగిలింది ఏంటంటే, ఇప్పుడు 100 కోట్ల కిక్ బ్యాక్ అని అంటున్నారు. 100 కోట్ల కిక్ బ్యాక్ లో ఐ థింక్ రాఘవ్ రెడ్డి కన్ఫెస్ట్ 25 కోట్లు 30 కోట్లు ఇచ్చాడని. ఉమ్, మిగిలిన మనీ ట్రేసింగ్, అంటే వాళ్ళ అలిగేషన్ల ప్రకారం 33%, 33% అని మేడం గారు కూడా 30 కోట్లు ఏదో ఫండ్ చేసినట్టున్నారు. అవును. అది ఎట్లా తర్వాత మేడం గారిది అరవింద్ కేజ్రీవాల్ మీటింగ్లు, విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ మీటింగ్లు, ఉమ్, సమీర్ మహేంద్రు మేడం గారి మీటింగ్లు. సమీర్ మహేంద్రు ఏదో ఒకసారి 2 సార్లు అరవింద్ కేజ్రీవాల్తో మాట్లాడినట్టు, ఒకసారి 2 సార్లు కవిత గారితో మాట్లాడినట్టు ఉమ్, ఆ డాక్యుమెంట్లలో ఉంది. అవి కన్ఫ్రంట్ చేస్తారు అన్నమాట. ఓకే. చేయడం, ఆ మిగిలిన మనీని కూడా ట్రేస్ చేయడం. ఉహు. అంటే కొత్త విషయాలు వచ్చే అవకాశం ఉంటాయండి ఇందులో? అదే ఇప్పుడు దాంట్లో ఒక అదే చెప్తా, కొద్దిగా మనీ గ్యాప్ ఉంది 100 crores. ఉమ్, రాఘవ్ రెడ్డి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలో వాళ్ళు 25-30 మాత్రమే ఇచ్చారు. సో Okay. మిగిలిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇచ్చారు? సో అది కవిత గారు అనేది వాళ్ళ అలిగేషన్ మిగిలింది. ఉమ్, మీకు కస్టడీ రిపోర్ట్ ఆర్డర్లో కూడా అదే ఉంది, రిమైనింగ్ అమౌంట్ కూడా ట్రేస్ చేయాలి. దానికి ఏంటంటే కవిత గారు ఎవరో అసోసియేట్ ఇన్ ఢిల్లీ, ఆయన ఏదో స్టేట్మెంట్లు ఇచ్చాడు, కొన్ని సంచులు కలెక్ట్ చేసిన డబ్బు సంచులు అని, అవును. అవి పెట్టి కన్ఫరెన్స్ చేస్తారు. అచ్చా. సార్ ఇప్పుడు ఈ ఇష్యూ పక్కన పెట్టుకుంటే కాసేపు, అంటే ఢిల్లీ సీఎం తోనే ఇష్యూ ఫుల్ స్టాప్ పడుతుందా, ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఇంకెవరైనా అరెస్టులు ఉన్నాయంటారు? అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఢిల్లీ గవర్నమెంట్ పాలసీలో స్కామ్ అని వచ్చింది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ తోటి ఎండ్ కావాలి. బట్ నాకు ఎందుకో డౌట్ వస్తుందంటే దీంట్లో కేసీఆర్ గారు కూడా ఏమైనా తీసుకొస్తారా అని ఒక చిన్న అనుమానం. ఎందుకంటే అప్పట్లో కేసీఆర్ గారు రెగ్యులర్ గా ఢిల్లీకి వెళ్ళడము, అరవింద్ కేజ్రీవాల్ తోటి పర్సనల్ మీటింగ్లు చేయడం చేసేవాడు డ్యూరింగ్ దట్ పీరియడ్. అంటే ఆ టైంలో కేవలం ఆ విషయం ఎందుకు అనుకున్నాడు, ఇద్దరు సీఎంలు కాబట్టి మాట్లాడుకోవడానికి. అదే విధంగా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ల్యాండ్ విషయంలో కూడా అవ్వవచ్చు కదా? బీఆర్ఎస్ పార్టీకి ల్యాండ్ ఇష్యూ కేజ్రీవాల్ కి సంబంధం ఉంటుందండి. అది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ ఒకటి. అంటే వారు బయటకు చెప్పేది అప్పుడు ఏంటిదంటే, ఒకటి కొన్ని మీటింగ్లు అసలు ఎవరు కలిసాడు, దేనికి కలిసాడు కూడా మనకు తెలిసేది కాదు. కొన్ని మీటింగ్లకు ఏదో పన్ను నొప్పి ఉంది, కన్ను నొప్పి ఉంది అని చెప్పి వెళ్ళేవాళ్ళు, రోజుల తరబడి ఉండేవారు, ఎవరిని కలిసారు తెలిసేది కాదు. కొన్ని మీటింగ్లు అరవింద్ కేజ్రీవాల్ని కలిసినట్టు చెప్పేవారు, కానీ ఏదో దేశ రాజకీయాలు, ఆ రాజకీయాలు ఈ రాజకీయాలపైన చర్చిస్తున్నారని చెప్పేది. బట్ అది ఈ రిలవెంట్ పీరియడ్ లోనే జరుగుతుండేది. అంటే మీరు చెప్తుంది దీంట్లో కూడా ఢిల్లీలో తుగ్లక్ రోడ్ లో కేసీఆర్ ఇంట్లోనే అరవింద్ వచ్చేవారని కూడా తెలుస్తుంది. అదొకసారి అట్లా 2-3 సార్లు 4 సార్లు జరిగినట్టు, అంటే ప్రాపర్ గా గుర్తు రావట్లేదు కానీ, బట్ డ్యూరింగ్ దట్ రిలవెంట్ పీరియడ్ 21-22 జరుగుతూ ఉండేది. ఇంకోటి ఏంటిదంటే, మీరు మాగుంట రాఘవరెడ్డి గారి కన్ఫెషన్ ఏమని ఉందంటే,
వారుని కవిత గాని ఎవరు గాని అప్రోచ్ కాలేవు. వారు వార్తల్లో తెలుసుకొని ఢిల్లీ కొత్త పాలసీ వస్తుందని చెప్పి తెలుసుకొని ఆయన ఎంపీ హోదాలో అపాయింట్మెంట్ తీసుకొని ఈవినింగ్ 4:30కి అరవింద్ కేజ్రీవాల్ గారు కలిశారు. ఎవరు? శ్రీనివాస్ రెడ్డి గారు. కలిసిన తర్వాత మేము ఇట్లా అపారమైన అనుభవం ఉంది మాకు, లిక్కర్ లో సౌత్ ఇండియాలో చేసాం, మేము కూడా ఇంట్రెస్టెడ్ దీంట్లో అని అన్నారని. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పిందంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డాటర్ కవిత గారు ఇంట్రెస్ట్ చూపెట్టారు అండ్ ఆల్రెడీ వారితో పాటు మాకు డీలింగ్ జరుగుతూ ఉంది, మీకు ఏదైనా ఉంటే వారిని కాంటాక్ట్ చేసి వాళ్ళని కలవండి అని. దాని తర్వాత ఈ రాఘవరెడ్డి వెళ్ళి కవిత గారిని కలిసినట్టు. సో అక్కడ ఏంటిదంటే ఆల్రెడీ కవిత గారు మాట్లాడుతున్నారు, కవిత గారు ఇన్వాల్వ్ ఉన్నారు అంటే అంతకుముందే వాళ్ళకి ఏదో జరిగింది అండర్స్టాండింగ్. ఇదంతా మొదలు కాకముందు ఢిల్లీలో ఏంటంటే హోల్సేల్ రీటైల్ రెండు గవర్నమెంట్ ఉండేదండి. ఓకే, దాన్ని ప్రైవేట్కి ఇవ్వటం, దాని ద్వారా కిక్ బ్యాక్లు తీసుకోవడం అనే ఐడియా మన వారి నుంచే వారికి వచ్చింది అనేది ఒక టాక్ అని. ఆ పాలసీనే చేంజ్ చేయాలని. సో మేబీ సో కవిత గారు డైరెక్ట్గా వెళ్ళి గెలవడం కంటే కూడా అక్కడ జరుగుతున్నది అంటే కేసీఆర్ గారు వెళ్ళి కలిసినప్పుడు చేసినప్పుడు ఆయన ఒక మాట చేయటము, మా డాటర్ ఇంట్రెస్టెడ్ ఉంది అని అనడము, దాంతో ఆయన కలవటం అలాగే ఏమైనా జరుగుంటొచ్చు అని. ఇక్కడతో ఆగే ప్రసక్తి అయితే ఉండదంటారు, కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు. కొద్దిగా దీని తర్వాత అసలు సూత్రధారి కేసీఆర్ గారు ఆయన మాట్లాడి ఆయన ఇనిషియేట్ చేసిన తర్వాత ఇదంతా జరిగింది అనేది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి దేశ రాజధానికి వెళ్ళినప్పుడు ఎవరిని కలిసారు ఏం చేశారని రిలీజ్ చేస్తారు సీఎం. అవును, అప్పుడు వెళ్ళినప్పుడు చేసేది కాదు, ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఓకే, అంటే మీరు అన్నట్లుగా కవిత వెళ్ళి ఆ ఢిల్లీ సీఎం తో కలవడం కన్నా వాళ్ళ నాన్నగారి ద్వారా కలిస్తే ఆ లింక్ ముందుకెళ్ళిందేమో అనుకోవచ్చు. అలాగే ఏదైనా ఇనిషియేట్ అయి ఉండొచ్చు అనేది ఒక అంటే ఆ విషయాన్ని ఇప్పుడు అరవింద్ గారి స్టేట్మెంట్ రావాలి. అజంప్షన్ ఊహించుకోవాలి. అంటే కవితని ఎవరు పరిచయం చేశారనే విషయం వస్తే అప్పుడు కేసీఆర్ లేదా ఇంకో సెకండ్ పర్సన్ అనేది విషయం ఆయన స్టేట్మెంట్ లో వస్తుంది. ఊరికే పరిచయం చేయడం లేకపోతే ముఖ్యమంత్రి గారి కూతురు కాబట్టి నన్ను అకంపెనీ చేయడం తర్వాత ఆమె మొదలు పెట్టుకోవడం అనేది వేరేది. బట్ ఆయనే ఇట్లా మీ లిక్కర్ పాలసీ ఒకటి ఉంది, దాన్ని మీరు ఇలా చేస్తే అనేది ఇనిషియేట్ చేయటం ఒకటి. అది కూడా అంత పెద్ద క్రైమ్ కాదు కానీ బట్ అక్కడి నుంచి ఏదన్నా ఇంకా డీప్ గా వెళ్ళటం అనేది. ఇప్పుడు నిజంగానే తన కూతురు బిజినెస్ చేస్తుంది, కొంచెం హెల్ప్ చేయండి, వాళ్ళు కోఆపరేట్ చేయండి అని చెప్పుండొచ్చు ఆయన. నేను అనేది స్కామ్ చేయమని చెప్పుండకపోవచ్చు కదా. అదే నేను చెప్పేది, అది ఎలాగ ఇనిషియేట్ అయింది అనే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఎంత డీప్ గా అంటే ఊరికనే చూడండి, ఏదైనా పాసిబిలిటీ ఉంటే అదే డూ ద నీడ్ఫుల్ వేరు, ఇలా చేస్తే బాగుంటది, బాగా మనకి రెవెన్యూ వస్తుంది, గైడెన్స్ ఇవ్వడం బట్టి ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా అరవింద్ కేజ్రీవాల్ కన్ఫెషన్ లో ఆ విషయం బయటపడాలి. అంటే బయట చెప్పడమే కాకుండా దాన్ని ఎస్టాబ్లిష్ కూడా చేయాలి కదండి, ప్రూఫ్ కూడా చూపించాలి కదా. అంటే ఇప్పుడు పిఎంఎల్ యాక్ట్ లో పెద్ద ఇబ్బంది ఏంటంటే అండి, మరి మీరు రెగ్యులర్ సిఆర్పిసిఎల్ అంటేనేమో ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్, ప్రాసిక్యూషన్ వారు తంటాలు పడతా బియాండ్ రీజనబుల్ ప్రూఫ్స్ పెట్టాలి. అచ్చా, పిఎంఎల్ఏ వచ్చేటప్పటికి మరీ బేసిక్ కాదు కానీ కొద్దిగా ఆధారాలున్న ప్రిజంప్షన్ చెకింగ్ అవుతుంది అనమాట, మీరు నిరూపించుకోవాలి. ఓకే, పెద్ద ప్రాబ్లం అంటే బర్డెన్ ఇప్పుడు నా మీద పడుతుంది. అది కాదు నువ్వేం మాట్లాడావు, నువ్వెందుకు వెళ్ళావు అనేది. సరే మరీ ఈడీ వారు అంతా గుడ్డికి వెళ్తారని అనుకోను కానీ మన అజంప్షన్. బట్ 100% నాకు తెలిసి మేడం గారు కస్టడీ ఎక్స్టెన్షన్ అడుగుతారు, కన్ఫరెన్స్ చేస్తారు. మేడం గారు అప్రూవర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే సార్, ఎవరైనా ఈ కేసులో ఇప్పటికే చాలా మంది అప్రూవర్ అయ్యారు, ఈమె కూడా అప్రూవర్ గా మారితే ఇంకా కేసు ఏముందండి? అంటే మనకి లాలో ఉందండి, అంటే ఒకటి అప్రూవర్కి కొన్ని కండిషన్లు ఉంటాయి. ఒకటి వీరు అప్రూవర్ మారకపోతే కొద్దిగా కేసుని ప్రూవ్ చేయడం కష్టము. అంటే అల్టిమేట్ గా లా ఏంటిది, నేరంని చేసిన వాళ్ళని శిక్షించడం. అవును, ఓకే. సో ఒక్కోసారి కొన్ని కేసుల్లో ఏమవుతుందంటే ప్రాసిక్యూషన్ కి ఇన్వెస్టిగేటింగ్ ఏజెంట్ చాలా డిఫికల్ట్ ఉంటుంది ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం. సో అప్పుడు ఈ సహచర నేరం చేసిన ముద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు అవసరం ఉంటుంది. అయితే రూల్ ఏంటిదంటే ఫస్ట్ వీరి ఎవిడెన్స్ లేకపోతే ప్రాసిక్యూట్ చేయడం, కన్విక్ట్ చేయడం కష్టము. రెండోది వీరిచ్చినది క్రెడిబిలిటీ ఆఫ్ అప్రూవరు, క్రెడిబిలిటీ ఆఫ్ వారిచ్చిన సాక్ష్యాలు, ఈ మూడు ఉండగా తర్వాత కొరాబరేషన్. సో ఒట్టి అప్రూవర్ స్టేట్మెంట్ మీదే కాదు, అప్రూవర్ స్టేట్మెంట్ కొరాబరేటింగ్ ఎవిడెన్స్. అదే నేను చెప్పేది. ఇప్పుడు సమీర్ మహేంద్రో లేదా అరోరానో ఎవరో విజయ్ నాయరో మేము కవిత గారిని కలిసాము పలానా డేటు అన్నారు అనుకోండి, అప్పుడు ఆ సిడిఆర్ రికార్డులు అవి ఇప్పుడు కవిత గారి అసోసియేట్స్ పిలుస్తున్నారు, వారు ఎవరైనా ప్రెజెన్స్ ఉంటారు అక్కడ,
వారు వచ్చారు పోయారు పలానాది మాట్లాడారు అట్లా కొరాబరేటింగ్ ఎవిడెన్స్ తీసుకొని రావటం. సార్ ఈ కేసు నుంచి కాకుండా జనరల్ గా మిగతా కేసుల్లో ఎంతమంది అప్రూవర్ గా మారే అవకాశం ఉంటుంది? దానికి ఏం limit ఎగ్జాంపుల్ లేదా అక్కడ అందరూ అప్రూవర్ గా మారిపోతే ఇంకా కేసే ఉంటదండి. అంటే ఎవరో మెయిన్ కింగ్ పిన్ ఉంటాడు అనుకోండి, అందరిని అప్రూవర్ మార్చుకొని అతన్ని కన్విక్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు కేసు స్టార్ట్ అయిందే కవిత చుట్టూ తిరుగుతుంది ట్రాన్స్పరెన్సీ అంతా. ఆమె కూడా అప్రూవ్ గా మారితే ఇంకేమో అరవింద్ వరకు వెళ్తారు అది. అంటే మెయిన్ కింగ్ పిన్ ఆయన తీసు అంటే ఒకటి ఇప్పుడు వారు వేసిన దాంట్లో మొన్న వేసిన రిమాండ్ పిటిషన్ లో కవితని కింగ్ పిన్ అన్నారు సౌత్ గ్రూప్ కి, బట్ ఎంటైర్ అవును. పాలసీ కింగ్ పిన్ అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్. అప్రూవర్ ని టెండర్ ఆఫ్ పార్డన్ అంటారండి. శిక్ష Okay. పూర్తిగా వేయకుండా ఉండొచ్చు, పార్ట్ శిక్ష వేయొచ్చు. ఓహో. సపోజ్ 7 ఏళ్ల కారాగారి శిక్ష ఉందనుకో, నీకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇస్తాం, 3 సంవత్సరాలు ఇస్తాం, డిపెండింగ్ ఆ పొజిషన్ ని బట్టి. అచ్చా. సార్ ఇప్పుడు కవిత ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు తన అరెస్ట్ అక్రమం అంటూ తీసుకొని. సుప్రీంకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. కింద కోర్టు పోయి లోయర్ కోర్టులో తీసుకురండి అని. దాన్ని మనం ఏ విధంగా అర్థం అది చేసుకోవాలి? మనం ముందు నుంచి చెప్తా ఉన్నామండి. ఇప్పుడు మనకేమవుతుందంటే ఎస్పెషల్ మన దేశంలో అమాం బాపత్కాలు అంటారు మా భాషలో చెప్పాలంటే. ఎడ్యుకేషన్, బ్యాక్గ్రౌండ్, జనరల్ నాలెడ్జ్, తెలివితేటలు లేకుండా కాలం కలిసి వచ్చి పెద్దగా అవుతుంటారు. పెద్దగా అయిన తర్వాత వీళ్ళు ఏంటిదంటే ఏమంటారు విక్టిమ్స్ ఆఫ్ అఫ్లూయెన్స్ అని, ఇలా బాగా డబ్బులు వస్తుంది వీళ్ళకి కొంతమంది చేరేదో చెప్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా ఉండవల్లి అరుణ్ గారు చెప్పారు, లేకపోతే ఇంకోరు చెప్పారు, అయ్యా బాబు మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మా వాడు వయసు ఎక్కువ అయిపోయింది, ఆరోగ్యం బాగాలేదు అంటే బెయిల్ వచ్చేది దానికని. పెద్ద పెద్ద సుప్రీంకోర్టు అడ్వకేట్లని లండన్ నుంచి ఒక అడ్వకేట్ ని తీసుకొచ్చి సుప్రీంకోర్టు దాకా పైన కింద తిరిగి, ఇప్పుడు అది 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 మీరు అనేది ట్రయల్ కోర్టులో ఏ చిన్న అడ్వకేట్ అనేది చెప్తారు. కాకపోతే వీళ్ళు లక్షల ఫీజులు తీసుకొని ఆ సెక్షన్ ఈ సెక్షన్, ఆ జడ్జ్మెంట్ ఈ జడ్జ్మెంట్ అని తిరుగుతూ ఉంటారు. వీళ్ళని వారు ఎక్స్ప్లైట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, కానీ సుప్రీంకోర్టు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది, తొందరగా ఇష్యూని క్లోజ్ చేయండి, ఒక మహిళగా చూడండి అంటూ. అది నిజంగా జరుగుతే అవకాశం ఉంటుంది అంటారా? ఇప్పుడు అదే ప్రాబ్లం అండి. మొన్న హేమంత్ సోరెన్ పిఏ కూడా, అంతకుముందు మనీష్ సిసోడియా కేసులో కూడా ట్రయల్ వీలైనంత ఫాస్ట్ గా కానివ్వండి అని అన్నారు. దానికి ఏమి డెడ్ లైన్ లేదు, షెడ్యూల్ లేదు. వీలైనంత త్వరగా అంటే సబ్జెక్టివ్ అయిపోయింది. ఎవరికి వీలైనంత ఎంత త్వరగా అనేది. అంటే రూల్ ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కి డెడ్ లైన్లు పెట్టకూడదు. ఓకే. ఎందుకంటే కొన్ని ఇన్వెస్టిగేషన్ కాంప్లికేటెడ్ ఉంటాయి అనేది. సార్ ఈ కేసులో రేపటి నుంచి హోలీ సెలవులు వస్తున్నాయి, దాని తర్వాత సమ్మర్ వెకేషన్స్ వస్తాయి. అంటే ఇంక ఇప్పుడులో బెయిల్ వచ్చే అవకాశం లేదంటారా? లేదు. అచ్చా. సార్ కవితకి విషయం పక్కన పెడితే ఇంకా ఢిల్లీ సీఎం సాధారణంగా ఇంతవరకు జార్ఖండ్ సీఎం అవ్వచ్చు, లేదా తమిళనాడు జయలలిత, లేదంటే ఓం ప్రకాష్ చౌతాలా, ఎవరైతే సీఎంలు అరెస్ట్ అయ్యారో వాళ్ళు అరెస్ట్ అయ్యే ముందు రాజీనామా చేసి వాళ్ళ తరఫున పార్టీ నుంచి వాళ్ళ వైఫ్ కో వాళ్ళ బంధువులకు కూర్చోబెట్టి జైలుకి వెళ్ళేవారు. కానీ ఈ ఢిల్లీ సీఎం రాజీనామా చేయకుండా డైరెక్ట్ గా జైలుకి, ఈడీ కస్టడీకి వెళ్ళిపోయారు. ఒక వారం రోజుల తర్వాత ఇప్పుడు జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. జైల్లో నుండే తమ సీఎం పరిపాలిస్తారంటూ ఆప్ ప్రతినిధి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది సాధ్యమే అవకాశం ఉందంటారా? అంటే లాలో క్లారిటీ లేదండి. ముఖ్యమంత్రి అదే, ఎందుకంటే ప్రజాప్రాతినిధ్య చట్టం అనుకుంటా, దాని ప్రకారం కన్విక్షన్ అవుతే డిస్క్వాలిఫై అవుతారు. ఇక్కడ కన్విక్షన్ కాలేదు, అరెస్ట్ మాత్రమే, రిమాండ్ మాత్రమే, సో డిస్క్వాలిఫికేషన్ లేదు. కాకపోతే ఏంటంటే లాజిస్టికల్ ప్రాబ్లం. అంటే క్యాబినెట్ మీటింగ్లు ఎక్కడ పెట్టుకుంటారు, జైల్లో ఆఫీషియల్స్ మీటింగ్లు ఎక్కడ పెట్టుకుంటారు. సో జైల్లో కొద్దిగా అంటే జైల్లో అంటే కుదరదు కదండి. జైలు రూల్స్ ఉంటాయి, జైలు మాన్యువల్ ఉంటాయి. వారానికి ఒకసారి ఒకళ్ళు ఇద్దరు కలవచ్చు అని. అవును, ములాఖాత్కి ఒకరు కలవచ్చు. లాజిస్టికల్ గా ఇంపాసిబుల్, రిజైన్ చేసి తీరాల్సింది ఆయన ఎప్పుడు ఒకప్పుడు. గవర్నమెంట్ నడవదు. సార్ ఇప్పుడు ఒక 48 గంటల పీసీ యాక్ట్ లో అరెస్ట్ అయ్యారు కాబట్టి 48 గంటల తర్వాత ఆయన్ని సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ కే ఉంటది అంటారు? ఇప్పుడు పీసీ యాక్ట్ లో సస్పెండ్ చేయడం అనేది చట్టంలో ఎక్కడ ఉండదండి. పబ్లిక్ సర్వెంట్ కనుక ఏదైనా కేసులో అరెస్ట్ అవుతే 48 గంటల లోపల ఉంటే వారి డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ అనమాట, అవి సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ ఎందుకు చేస్తారంటే అతను లోపల ఉంటే ఇక్కడ ఎవరో ఒకటి డ్యూటీ చేయాలి. రెండోది అతను ఆ పోస్ట్ లో కానీ ఆ అధికారంలో ఉంటే ఇన్వెస్టిగేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అవును అనే దానిపైనే ప్రూడెంట్ చర్య కింద సస్పెండ్ చేసి అక్కడి నుంచి తీసేస్తారు అనమాట. కరెక్టే సార్. ఇప్పుడు ఈ కేసులో కూడా ఆమెని కస్టడీని తీసుకున్న సమయంలోనే ఆప్ కార్యకర్తలు ధర్నా చేయడం, ఇవంతా ఒక రీజన్ చూపించి ఢిల్లీ గవర్నర్ ఈ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసే అధికారం ఆర్టికల్ 376 ప్రకారం చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో కానీ నేను జైల్లో నడిపిస్తుంది అంటే గవర్నమెంట్ కుంటుపడింది, నడవట్లేదు, ఫ్రీజ్ అయిందని చెప్పి గవర్నర్ గారు తెలుసుకుంటే సెంట్రల్ కి ఒక రికమెండేషన్
ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయండి, ఎందుకంటే గవర్నమెంట్ ఇక్కడ డిస్ఫంక్షన్ అయింది అని. అచ్చా, అలా చేసే అధికారం గవర్నర్ ఉందంట. అది చేసే అధికారం ఉంటుంది. రాష్ట్రపతి పాలన పెట్టండి, గవర్నమెంట్ అదే అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ కుంటబడింది, ఫ్రీజ్ అయింది, ఇబ్బంది పడుతుంది అని. అచ్చా సార్, ఇప్పుడు మొన్నటి వరకు కవిత లోపల ఉన్నప్పుడు ఆమె భర్త అనిల్ అక్కడక్కడ తిరిగే అనిల్ తర్వాత సిబిఐ ఈడీ రండి అని పిలిచినప్పుడు రాకుండా ఎస్కేప్ అవడం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎస్కేప్ కాదండి, ఇవన్నీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ టెక్నిక్స్ అండి. అచ్చా. నేను చెప్పాను మీకు, రామచంద్ర పిల్లే గారు కస్టడీలో ఉన్నప్పుడు ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా ఆయనకి ఒక అరగంట గంట వారి భార్యతోటి బామ్మర్తోటి ఎవరితోటో మాట్లాడే వెసులుబాటు ఇచ్చారని. ఆ ఇచ్చినప్పుడు ఏంటంటే బయట వారితోటి వీళ్ళని ఏమంటారు బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ చేసేస్తే అయిపోతుంది కదా అని. రెండోది వారి పైన సర్వేలెన్స్ పెట్టే అవకాశం ఉంటుంది, ఏమైనా జరుగుతుందా అని. అందుకే రామచంద్ర పిల్లే యూటర్న్ తీసుకునేటప్పుడు వారు ఈడీ వారు వేసిన రిప్లైలో అదే, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు మారుస్తున్నాడు అని, అదొక అవకాశము. రెండోది వీళ్ళు కలిసినా చేసినా కోఆర్డినేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, నేను లోపల ఉంటాను, నువ్వు బయట పనిచేయి, దాన్ని దాచిపెట్టు, దాన్ని మాయం చేయి, దాన్ని మార్చేయి అని. ఆ అవకాశాలు లేకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే, ప్రెజర్ పెట్టడానికి, తొందరగా దారికి వస్తే అందరికీ మంచిది అని. కరెక్టే, కానీ అనిల్ గారు రాకుండా ఈ విధంగా తప్పించుకుని వెళ్తే అరవింద్కి ఏ విధంగా అయితే హైకోర్టులో వేశారో అదే విధంగా ఇతనిపై కూడా ఐపీసీ 174 పెట్టే అవకాశం ఉందా అని అడుగుతుంది. ఇప్పుడు వితౌట్ రీజనబుల్ కాజ్ సమ్మన్స్ ఒబే చేయకపోతే 174 అండి. సో ఈయన చెప్పింది రీజనబుల్ కాదా, అసలు ఈయన రాకపోయినా ఏం చేస్తారని డిస్క్రిప్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. వారి పర్పస్ ఏంటిది, తెలంగాణలో కూడదు, భయపెట్టాలి, దారికి తెచ్చుకోవాలనుకున్నారు అనుకోండి, దాన్ని అలా కాసేపు లాగుతుంటారు. ఇప్పుడు ఆ దెబ్బకే నాకు తెలిసి అనిల్ ఈవినింగ్ ఫస్ట్ టైం ఆర్డర్ వచ్చినప్పుడు ఈవినింగ్ భర్తతోటి అని ఉండాలి. ఫస్ట్ టైం మన కస్టడీ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈవినింగ్ అరగంట భర్తతోటి అని ఉండాలనుకుంటా. అవును. మరి ఈ నోటీస్ దెబ్బకి ఆయన రావట్లేదు, కలవట్లేదు. సో కోఆర్డినేషన్ కాస్త దెబ్బతింటది, ప్రెషర్ పెరుగుతుంది. సార్, ఇటువంటి ట్రిక్స్ సాధారణంగా పోలీసులు వేస్తుంటారు, ఇంత పక్కా ప్రొఫెషనల్ గా ఉన్న ఏజెన్సీ కూడా చేస్తుంటది. ఎనీ ఏజెన్సీ సేమ్ ఉంది, పక్కా ప్రొఫెషనల్ ఏం లేదు. చెప్పాను మీకు ఇంతకుముందు, సిబిఐకి ఈడీకి మన పోలీస్కి అట్టే పెద్ద తేడా లేదు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మన పోలీస్కి చెత్త డ్యూటీలు ఎక్కువ ఉంటాయి అసలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కంటే. అంటే ఆయన ఇన్వెస్టిగేషన్ మీద కూర్చోగానే రేవంత్ రెడ్డి గారు ధర్నా చేశారు, అక్కడ కొట్టుకున్నారు, అన్ని పరిగెత్తాల్సి వస్తుంటది. లేకపోతే ఎవరో మనం ఏమంటారు విఐపి గారి ఇంట్లో పెళ్లి ఉంది, దాన్ని ఊరేగింపు తీస్తున్నారు, దానికి బందోబస్తు చేసుకోవాల్సి వస్తుంటది. ఇవన్నీ వీళ్ళకి ఏంటంటే ఇది తప్పిస్తే వేరే పని ఏం లేదు, ఇదే కేసు వేసుకుని ఆఫీస్లో కూర్చొని ఇదే చేస్తూ ఉంటారు. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఈ కేసులో అంటే మనం గతంలో మాట్లాడుకున్నట్లుగానే కనిమొళి కేసులో కంపేర్ చేయొచ్చా, లేదు సెపరేట్ గా క్లోజ్ చేసే అవకాశం ఉంటారు? మీకు అదే కనిమొళి గారు, లేకపోతే అంతకుముందు నళిని చిదంబరం గారు, డికే శివకుమార్ గారికి బెయిల్ వచ్చింది అన్ని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఏంటిదంటే విజయ్ మదన్ లాల్ చౌదరి జడ్జిమెంట్ 3 జడ్జిమెంట్ అనుకుంటా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కంటే ప్రీ ఈవెంట్లు అవి. అప్పుడు ఏం చేసేదంటే బెయిల్ అనేవి సిఆర్పిసి లాగానే ఫాలో అయ్యేది. ఎమ్మెల్యే కూడా అంటే చాలా రోజులు ఉన్నారు జైల్లో, ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, విట్నెస్ లను థ్రెటన్ చేసే అవకాశం లేదు, ఎవిడెన్స్ ట్యాంపర్ చేసేవాళ్ళు, ఏదైనా కండిషన్లు పెట్టి దేశం వదిలిపోకుండా పాస్పోర్ట్లు సరెండర్ చేయని ఇచ్చేవాళ్ళు. బట్ ఆఫ్టర్ దట్ జడ్జిమెంట్ ఏమైందంటే ఇంకా డ్రెకోనియన్, ఇంకా హార్ష్ అయింది అనమాట బెయిల్ కండిషన్. ఈ మధ్యకాలం డికే శివకుమార్ బెయిల్ వచ్చింది కదా ఈడీ కేసులో, అది ప్రీ విజయలాల్ మదన్ లాల్ చౌదరి. రెండోది మళ్ళీ చెప్తున్నా, డికే శివకుమార్ పైన అలిగేషన్లు వేరండి, ప్రెడికేట్ అఫెన్స్. డికే శివకుమార్ కేసులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇవేజన్ అనే సెక్షన్ పెట్టి దాంతో పాటు 120B పెట్టి 120B ప్రెడికేట్ అఫెన్స్ అని చెప్పి చేశారు. అప్పుడు కోర్టు ఏమైందంటే ఇందులో ఎక్కువ ఈ నేరం నిరూపణ కాంపౌండబుల్ ఫైనే కదండి, ట్యాక్స్ కట్టాలని. కరప్షన్ క్రైమ్ లేదు అందులో. డికే శివకుమార్ కేసు సెక్షన్లు కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈ కేసు. శివకుమార్ గారు దాంట్లో ఏంటంటే ట్యాక్స్ ఏదో ఎగ్గొట్టారు, ట్యాక్స్ ఏదో కట్టలేదు, ఈయన భార్య ఇంకోరు అని కలిపి ట్యాక్స్ ఇవేషన్ ఈడీకి సంబంధం లేదండి. కాకపోతే ట్యాక్స్ ఇవేషన్ చేయడం కుట్ర పన్నారని 120B పెట్టారు. అప్పుడు కోర్టు ఏమందంటే ఈ ప్రెడికేట్ అఫెన్స్ మెయిన్ అఫెన్స్ ప్రూవ్ అయినా కట్టేది ఫైనే కదండి. దాని తర్వాత ఈ మధ్యన మళ్ళా కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, 120B కట్టి ప్రతిదానికి ఈడీ బెయిల్ ఇవ్వకుండా పెట్టడానికి వీల్లేదు. ఈ 120B కుట్ర ఏ నేరానికి చేశారనేది అది సీరియస్ అఫెన్స్ ఉండాలి.
సో mere ట్యాక్స్ ఎవేషన్ దాంట్లో ఉంది. వీళ్ళకి వచ్చేవరకు కరప్షన్ యాక్ట్ ఉంది, 409 ఉంది. అవును. సో చూడాల్సింది ఆ సెక్షన్ అన్నమాట, ప్రెడికేట్ అఫెన్స్ Okay. సెక్షన్. సో అంటే శివకుమార్ మీరు- రెండండి, ఒకటి విజయ్ మదన్ లాల్ చౌదరి కంటే ముందు, ఉమ్, రెండోది ఆయన పైన ఉన్న అలిగేషన్ ట్యాక్స్ ఇవేషన్, అవును, ట్యాక్స్ కట్టలేదు, అవును. ట్యాక్స్ తక్కువ కట్టాడు, ట్యాక్స్ ఎక్కువ కొట్టాడు అని. ఓకే. అంటే మీరు చెప్తున్నట్లుగా మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పట్లో కవితకు బెయిల్ రాదు. ఇంక ఇప్పుడు కష్టం. ఇక తర్వాత చెప్పాను కదా ఎవరు అప్రూవల్ అవుతారు ఉమ్, అంటే స్ట్రేంజ్ గా అభిషేక్ బోయినపల్లి నిన్ననే ఇంటర్వ్యూ బెయిల్ వచ్చింది, అవును. ఇంకా ఆయన కూడా అప్రూవర్. ఉమ్, తర్వాత ఇప్పుడు మనీ లాండరింగ్ అఫెన్స్ ఇబ్బంది ఏంటంటే బ్లాక్ అమౌంట్లు అండి, అవును సార్. వేరే అఫెన్స్ లాగా కాదు. నోట్ల కట్టాలు అక్కడిక్కడ తీసుకెళ్తే ట్రాక్ ఉండదు, ట్రేస్ చేయడం కష్టం. ఉమ్, అప్పుడు వీళ్ళ స్టేట్మెంట్లు ఈ సిడిఆర్లు ఆ పలానా టైంకి ఉన్నారు, మేము పలానా సంచి తీసుకున్నాము. దాంట్లో కూడా ఆయన ఎవరో లూపిన్ అనుకుంటా, అభిషేక్ బోయినపల్లి బంధు, ఆయన అప్రూవర్ ఫస్ట్. ఉమ్, అభిషేక్ బోయినపల్లి ఇన్స్ట్రక్షన్స్ మీద నేను పలానా అమౌంట్ ఇచ్చాను అని, తర్వాత అభిషేక్ బోయినపల్లి ఇన్స్ట్రక్షన్ పైన ఇది జరిగిందని, అభిషేక్ బోయినపల్లి రేపెల్లుండి మేడం గారు చెప్తే చేశానని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. సార్ ఇందులో ఈ కేసులో కొంత అమౌంట్ ఒక మీడియా ప్రతినిధికి ఇచ్చామంటూ ఆమె స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆయన మీద కూడా యాక్షన్ ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఆవిడ స్టేట్మెంట్ కాదండి, ఆయన ఆల్రెడీ అక్యూజ్ టు అప్రూవర్. ఆయన కాదు, మీరు ఆయన కాదు, ఇంకా పర్సనల్ గా కొంత అమౌంట్ నేను ఇచ్చాను అంటే ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది, కొత్తగా వార్తలు వస్తున్నాయి. ఏం చూడలేదు నేను ఆ స్టేట్మెంట్. ఉహు. మీడియా ప్రతినిధికి ఇచ్చాను అన్నారు అనుకోండి, ఆ, అతని రోల్ ఏంటిది దీంట్లో తెలిసి తీసుకుంటే లేకపోతే అతన్ని కూడా అప్రూవర్ చేసుకుంటారు, పలానా దానికి ఇచ్చింది నాకు అని. అంటే ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటంటే ఇప్పట్లో కవితకి బెయిల్ రాదు. రాదు అట్లీస్ట్ ఎలక్షన్ అయిపోయేంత వరకు. అంటే నాకెందుకో కాస్త చూస్తే అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఏమన్నా కేసీఆర్ గారు వస్తారా దీంట్లోకి ఉమ్. అనే అనుమానం కూడా వస్తా ఉంది. రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా కవితతో కాదు, అరవింద్తో కాదు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఈడీ అధికారులు పిలిచే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే లోక్సభ ఎన్నికలు అయ్యే వరకు కవిత బయటకు రారు. తర్వాత ఈ మధ్యకాలంలోనే కేసీఆర్ కూడా ఒక ఇన్విటేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది కవిత అరెస్టుపై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.